Yeah, hi, all. Good evening. Am I audible? Can you please confirm through chat? Good evening, everyone. Thanks for joining. Yes, good evening. Thank you. Yes. Okay. All right. Let me try to share my screen. Perfect. Okay. Guys, today we will try to understand a few important commands in Linux. Today will be the last free session. Today will be the last free session. Regular sessions మీరు ఈరోజు లాస్ట్ సెషన్ ఇది. మీరు ఎవరైతే ఇంకా రిజిస్టర్ అవ్వలేదు, ఇంకా పేమెంట్స్ మీరు చేసుకోలేదు, కొంతమంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ శాలరీ ఆల్సో. ఓకే, 9676831734 మీకు కంప్లీట్ యాక్సెస్. ఓకే, డిస్కార్డ్ సర్వరు, బ్లాక్ సైట్ యాక్సెస్, జాబ్ పోర్టల్ యాక్సెస్, అటువంటి యాక్సెస్ అంతా మీకు కంప్లీట్గా రావాలి అని అంటే ప్లీజ్ ట్రై టు రిజిస్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు మండే వరకు వెయిట్ చేయదు గైస్. మండే హరీబరీగా అయితే మళ్ళీ మీకు డిలే అవుతుంది ఆన్బోర్డింగ్ ప్రాసెస్ డిలే అవ్వచ్చు. ఓకే, ఫైన్. అండ్ అవర్ సెషన్స్ విల్ బీ కండక్టింగ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే ఓన్లీ గైస్. మండే టు ఫ్రైడే ఉంటాయి సెషన్స్. మండే టు ఫ్రైడే మాత్రమే సెషన్స్ ఉంటాయి. ఓకే, సాటర్డే అండ్ సండే ఆఫ్ ఉంటుంది మీకు. అంటే ప్రాక్టీస్ చేసుకునే దానికి మీకు చాలా టైం ఉంటుంది. మీరు ఎవరైతే ఇప్పటి వరకు క్లాసులు అటెండ్ అయ్యారో రెగ్యులర్గా, ట్రై టు గో విత్ ఆల్ మై. నేను లైనెక్స్ నోట్స్ కూడా ఈరోజు నైట్ మళ్ళా ఒకసారి పీడిఎఫ్ మెయిన్ D8 సిరీస్ గ్రూప్లో పంపిస్తాను. ఈవెన్ డిస్కార్డ్ సర్వర్లో కూడా నేను సెండ్ చేస్తాను. డిస్కార్డ్ సర్వర్లో ఎవరైతే ఆల్రెడీ ఆన్ బోర్డ్ అయి ఉంటారో వాళ్ళకి డిస్కార్డ్ సర్వర్లో కూడా మనం లైనెక్స్ నోట్స్ ఇస్తాను. ఈవెన్ బ్లాక్ సైట్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళకి బ్లాక్స్ అక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా. ఆల్ లైనెక్స్ సంబంధించినటువంటి బ్లాక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. వీ హ్యావ్ వన్ ప్లేలిస్ట్ గైస్. ఇక్కడ డైలీ వీడియోస్ ఇక్కడ అప్లోడ్ అయి ఉంటాయి. ఏవైతే డెమోస్ట్రేషన్స్ ఉంటాయో ఆల్ డెమోస్ట్రేషన్స్ అన్నీ మనకి ఈ ప్లేలిస్ట్లో అప్లోడ్ అయి ఉంటాయి. కేకే ఫండ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే విల్ బి ద లాస్ట్ ఫ్రీ సెషన్. మండే నుంచి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి మండే నుంచి ఓన్లీ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి మాత్రమే లింకు అండ్ రికార్డింగ్స్, లైవ్ సెషన్స్ అటెండ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. క్లియర్? ఎవరోన్ ఈస్ క్లియర్? ఓకే, all right. Let me try to connect to my AWS instance. Yesterday we created instances, right? Let me try to connect to my AWS instance. Let me start it. Let me select and start the instance. Today we will discuss about permissions and all, guys. Let them start. Yes. Let me try to connect to this instance. Take the SSH. Let me try to open the Git bash. Okay, where is my PEM file? My PEM file is there in downloads folder. Let me go to downloads, then paste it. Okay, it is asking for the confirmation. Yes, I connected. Okay, whatever the files and directories previously we created, all files and directories it is showing here. Okay, for example, error.log అనేటువంటి ఫైల్ ఉంది కదా. ఓకే, జనరల్గా మనకి ప్రతి మైక్రో సర్వీస్కి ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్కి బ్యాక్ ఎండ్లో లాక్స్ ఎనేబుల్ చేసి ఉంటారు గైస్. అప్లికేషన్కి సంబంధించినటువంటి లాక్స్ ఎనేబుల్ చేసి ఉంటారు. ఈవెన్ డీబీ డేటాబేస్ రిలేటెడ్ కూడా పాడుగా కానీ రన్ అవుతుంటే బ్యాక్ ఎండ్లో లాక్స్ ఎనేబుల్ అయి ఉంటాయి. ఓకే, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ error.log. ఓకే, క్యాట్ error.log. దిస్ ఇస్ ద లాగ్ ఫైల్. దే రిక్వెస్టెడ్ అస్ టు సర్చ్ సమ్ ప్యాటర్న్. ఏదైనా ఒక ప్యాటర్న్ సెర్చ్ చేయమన్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దే రిక్వెస్టెడ్ మీ టు సర్చ్ 401 అనాథరైజ్డ్. ఎక్కడైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని లాగ్ చేసి మనకి జనరల్గా టికెట్స్ అసైన్ చేస్తుంటారు గైస్. డోంట్ షేర్ ఇట్. మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఒక డెవలపర్కి కానీ, లేదంటే ఒక వేరే డెవాప్స్ ఇంకొక టీం అతను కానీ, లేదా వేరే టీం మెంబర్ ఆపరేషన్స్ గైస్ కానీ, వాళ్ళు ఎవరైనా వచ్చి నాట్ ఓన్లీ లాగ్ ఫైలు ఏదన్నా డేటా మిమ్మల్ని అడిగారనంటే బెటర్ టు గో విత్ ద టికెట్. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా మనకి 3 to 4 days అడ్వాన్స్డ్ లైనెక్స్ కమాండ్స్ ఉంటాయి. యూజర్ మేనేజ్మెంట్, ఓకే, ప్రాసెస్ రిలేటెడ్ కమాండ్స్, కొన్ని అడ్వాన్స్డ్ కమాండ్స్ ఉంటాయి 3 to 4 days. ఆఫ్టర్ దెన్ వీ విల్ గో ఫర్ ద డెవాప్స్ టూల్స్. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు జనరల్గా ఏం చేస్తారంటే యూనిట్ టు క్రియేట్ ఎ సింపుల్
case guys. Okay, technically you can call it as a ticket. Let me create a ticket. Okay, this is simple Jira dashboard. యూ కెన్ ఎక్స్ప్లోర్. మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎలా ఎక్స్ప్లోర్ చేస్తామో దీని మీద మీరు ఆర్ఎండి చేయగలగాలి. సింపుల్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ని ఇక్కడ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ మన దాంట్లో ఎవరైనా స్క్రమ్ మీద ఓన్లీ స్క్రమ్ మీద వర్కౌట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నా కానీ వీ విల్ ట్రై టు కండక్ట్ మోర్ సెషన్స్ ఆన్ ద జీరా ఆల్సో. వీ విల్ ట్రై టు కండక్ట్ మోర్ సెషన్స్ ఆన్ ద జీరా ఆల్సో. టికెటింగ్ హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది. టికెట్ హ్యాండ్లింగ్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ టాస్క్ ఆర్ బగ్ ఆ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు టాస్క్. వేరే పర్సన్ క్రియేట్ చేశాడు అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ షేర్ మీద ఓకే సమ్మరీ ప్లీజ్ షేర్ మీద ఆర్డర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి లాగ్స్. ఓకే, దానికి ఉన్నటువంటి సిపియు మెమరీ స్టాట్స్ అంతా షేర్ చేయమంటాడు. లేదంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాగ్లో ఓకే ఆర్డర్ మేనేజ్మెంట్ లాగ్లో ఈ కోడ్ ఉందా లేదా సో డేట్లో చెక్ చేయమంటారు. ఓకే ప్లీజ్ ప్లీజ్ ఓకే search search in search in order management logs. Search in order management logs లో సెర్చ్ చేయమని. వాట్ ఈస్ దిస్ ప్యాటర్న్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్మరీ అంటే బ్రీఫ్గా ఇవ్వండి గైస్. బ్రీఫ్గా ఏదైతే నువ్వు రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావు అని ఇక్కడ క్లియర్గా రాయాలి. ఓకే హాయ్ అని చెప్పి అతన్ని ట్యాగ్ చేయండి. అతన్ని ట్యాగ్ చేయాలి. ఎవరికైతే నువ్వు ఈ టికెట్ అసైన్ చేస్తున్నావో వాళ్ళని క్లియర్గా మెన్షన్ చేయండి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని చెప్పేసి కింద నీట్గా మ్యాటర్ రాయండి. ఓకే, దిస్ ఇస్ ద ప్యాటర్న్ దే రిక్వెస్టెడ్. వాళ్ళు ఏం చేస్తారు? ఈ ప్యాటర్న్ రిక్వెస్ట్ చేశారు. ఓకే ప్లీజ్ 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 సర్చ్ దిస్ ప్యాటర్న్ ఓకే ఇన్ ఆర్డర్ మేనేజ్మెంట్ లాగ్స్ ఫ్రమ్ B2B BSS క్లస్టర్. ఓకే ప్రొడక్షన్ ఓకే డేట్ January 25th Jan 25th లాగ్స్ చెక్ చేయమన్నాడు. Jan 25th లాగ్స్ చెక్ చేయమన్నాడు. ఏదో సమ్ మ్యాటర్ నీట్గా రాశాడు. ఓకే ఫైనల్గా అటాచ్ చేయమని నీట్గా క్లియర్గా అన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు. ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఓకే ఇంకా పార్ట్ నేమ్స్ ఏదైనా ఉన్నా కానీ పార్ట్ నేమ్స్ కూడా సర్వీస్ నేమ్స్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు. ఫైనల్లో థ్యాంక్స్ అండ్ రికార్డ్ జనరల్గా ఇస్తాం. ఈ టికెట్ ఎవరికి అసైన్ చేయాలా? ఇనిషియల్గా వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడు ఎవరికైతే టికెట్ అసైన్ చేయాలో వాళ్ళకి అసైన్ చేస్తారు. ప్రస్తుతానికి వేరే యూజర్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఐఎమ్ అసైనింగ్ టు మై సెల్ఫ్. ఓకే లేబుల్స్ జనరల్గా ఏమని ఇస్తారు? ఆర్డర్ మేనేజ్మెంట్, దిస్ ఈజ్ వన్ లేబుల్ ఆర్డర్ మేనేజ్మెంట్. ఓకే ఏ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షను ఓకే ఇలా లేబుల్స్ కూడా ఇచ్చినప్పుడు మనం ఫిల్టరింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. డ్యూ డేట్ ఎప్పటిలోపు ఇవ్వాలా? అతను ఫర్ ఎగ్జాంపుల్ 31st లోపు నాకు ఆ డీటెయిల్స్ ఇచ్చేయాలా? ఓకే స్టార్ట్ డేట్ యాక్టివిటీ ఇవన్నీ ఇస్తాం. స్ప్రింట్ సెలెక్ట్ చేసుకోవడం. ఓకే ఆ స్ప్రింట్ ఇన్ఫర్మేషను జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాం. ఏమన్నా ఫైల్స్ అటాచ్ చేయాలంటే ఇక్కడ అటాచ్ చేయొచ్చు. లెట్ మీ క్రియేట్ ఏ కేస్. లెట్ మీ క్రియేట్ ఏ టికెట్. ఓకే సి ఇట్ ఈస్ క్రియేటెడ్ ద టికెట్. ఓకే సో టికెట్ ఈస్ క్రియేటెడ్. ఓకే ఇట్ ఈస్ అసైన్డ్ ఆన్ మై నేమ్. ఓకే నా నేమ్ మీద అసైన్ అయ్యి జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. ఇట్ ఈస్ అసైన్డ్ ఆన్ మై నేమ్. వాట్ దే ఆర్ రిక్వెస్టింగ్ హై ఓకే 401 అనాథరైజ్డ్. కెన్ యూ ప్లీజ్ సర్చ్ దిస్ ప్యాటర్న్ ఇన్ ఆర్డర్ మేనేజ్మెంట్ లాగ్స్ ఫ్రమ్ B2B BSS క్లస్టర్. ఓకే సో డేట్లో సెర్చ్ చేయమన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే Kubernetes స్పాట్ లోపలికి వెళ్ళి అది ఏ నోడ్లో అయితే డిప్లాయ్ ఉందో ఆ నోడ్లో ఆ పాడ్ని తీసుకుని ఆ పాడ్ లోపలికి వెళ్ళి kubectl exec కమాండ్స్ జనరల్గా వాడతాం. ఆ పాడ్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లాగ్ ఫైల్ డేట్ వైజ్ మేము ఫోల్డర్ మెయింటైన్ చేస్తుంటాం జనరల్గా. ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేసి వాళ్ళు సెర్చ్ చేయమన్నటువంటి ప్యాటర్న్ ఏంటి? దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ మనం సెర్చ్ చేయాలి. ఎలా సెర్చ్ చేస్తారు? grep -i. ఓకే దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఫ్రమ్ అక్కడ ఉంటుంది లాగ్ ఫైల్ నేమ్. ఆ రోజు డేట్తో లాగ్ ఫైల్ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ error.log. ఎస్ ఇట్ ఈస్ దేర్. అప్పుడు మీరు లాగ్ షేర్ చేసేటప్పుడు డిఫాల్ట్ ఏం చేస్తారు? బిఫోర్ ఒక 10 లైన్స్ ఆఫ్టర్ ఒక 10 లైన్స్. ఎక్కడైతే ఈ ప్యాటర్న్ మ్యాచ్ అవుతుందో బిఫోర్ ఒక 10 లైన్స్ ఆఫ్టర్ ఒక 10 లైన్స్ మనం అతనికి షేర్ చేయాలి. ఓకే ఇప్పుడు ఈ లాగు చిన్నది కాబట్టి అంటే 20 లైన్స్ 30 లైన్స్ 40 లైన్స్లో ఎక్కడైనా నీకు ఫిల్టర్ దొరికిందనంటే డైరెక్ట్గా మీరు ఇలా సెలెక్ట్ చేస్తే గిట్ బ్యాష్లో ఆటో సేవ్ గైస్. దీన్ని తీసుకొని మీరు యాక్చువల్గా ఏం చేయాలనంటే ఈ ఫైల్ ఇక్కడ వేరే ఫైల్కి రీడైరెక్ట్ చేసి ఈ అవుట్పుట్ని వేరే ఫైల్కి నిన్న క్లాస్లో చెప్పాను కదా వేరే ఫైల్కి రీడైరెక్ట్ చేసి ఆ ఫైల్ని షేర్ చేయాలి. కానీ తక్కువ లైన్స్ ఉన్నదనుకోండి ఆ లెంతీ ప్రాసెస్ చేయబడలేదు. ఓకే మన కాడ ఆల్రెడీ ఏదైనా షెల్ స్క్రిప్ట్ రాసుంటే ఓకే డైరెక్ట్గా లాగ్స్ ఫిల్టర్ అయిన తర్వాత ఆ ఫైల్ని SCP కమాండ్ ద్వారా లోపలికి తీసుకుని వచ్చి జీరాకి అప్లోడ్ చేసుకునేటట్టు ఆల్రెడీ షెల్ స్క్రిప్టింగ్ ఏదైనా ఉంటే డైరెక్ట్ రాయొచ్చు. ఓకే తక్కువ లైన్సే ఉంది కాబట్టి ఓకే దిస్ ఇస్ ద ప్యాటర్న్ కదా తక్కువ లైన్సే ఉంది కాబట్టి ట్రై టు కాపీ ద సేమ్ హియర్. ఇలా సెలెక్ట్ చేస్తే ఆటో కాపీ అయిపోద్ది. గో టు
యువర్ సబ్లైమ్ అండ్ ట్రై టు పేస్ట్ ఇట్, సేవ్ ఇట్. ఓకే, సేవ్ ఇట్ ఇంటూ యువర్ డెస్క్టాప్ కానీ, ఓకే డెస్క్టాప్ కానీ ఎక్కడైనా ఒక దగ్గర సేవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేవింగ్ హియర్, ఓకే డెస్క్టాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ దిస్ డేటా ఇంటూ మై డెస్క్టాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేవింగ్ దిస్ డేటా ఇంటూ మై డెస్క్టాప్. ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్ లాక్స్ డాట్ టీఎక్స్టీ, ఆర్డర్ మేనేజ్మెంట్ లాక్స్ డాట్ టీఎక్స్టీ. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. ఏదైతే మ్యాచ్డ్ ప్యాటర్న్ మాత్రమే యూనిట్ టు అటాచ్, వాళ్ళు రిక్వెస్ట్ చేసింది అదే కదా. ఓకే, ఇక్కడ రాయండి. ఇక్కడ యూ కెన్ అటాచ్ ఇట్ గైస్. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, మీరు ఏదైతే ఫైల్ మీరు క్రియేట్ చేశారో ఆ ఫైల్ డేటాని మీరు డైరెక్ట్గా ఇక్కడ లాగ్ని కాపీ పేస్ట్ చేయొద్దు. మీరు డైరెక్ట్గా ఆ లాగ్ మొత్తాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం అలా చేయొద్దు. ఒక ఫైల్లోకి కాపీ చేసుకొని ఆ ఫైల్ని ఇక్కడికి వచ్చి అటాచ్ చేయాలి. ఓకే, బట్ ఇక్కడ డేట్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేయాలని మీకు డౌట్ ఉండొచ్చు. డేట్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేసేటువంటి కమాండ్స్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు. కానీ ఆ కమాండ్ కాలం వైజ్గా ఫిల్టర్ చేయొచ్చు. ఈవెన్ సెట్ కమాండ్ ద్వారా కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు. బట్ ఇక్కడ నా కాడ మల్టిపుల్ లాగ్ ఫైల్స్ లేవు కాబట్టి, ఒకటే ఫైల్ ఉంది కాబట్టి జస్ట్ నేను చెప్తున్నాను ఎలా ఉంటుంది అనేసి. ఓకే ఫైన్. ఇప్పుడు జస్ట్ యూనిట్ అటాచ్. ఇక్కడ మీకు సింపుల్గా అంటే మీరు దీన్ని ఆపరేట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. క్లాస్ వింటే రాదు, కానీ జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి అన్నీ వస్తాయి. లెట్ మీ ట్రై టు అప్లోడ్. వేర్ ఇస్ దట్ ఫైల్? లెట్ మీ గో టు మై డెస్క్టాప్. Okay, I want to select all files. Okay, what is that file name? Order management logs, right? I think, yeah. Let me select this file. Let me open it. Yes, it is attached. File is attached. File attach చేసేసిన తర్వాత try to save that file. Okay, it is saved. Then what you need to do? Okay, what you need to do? You need to mention the comment, right? Okay, hi Suresh or Suman. Hi, వాళ్ళకి ఇక్కడ మెయిల్ మనం యాడ్ చేయలేదు. Hi Suresh. Okay, I attached. Okay, order management logs. Okay, attached order management logs. Okay, for your information, please check from your end. లైక్ దిస్. ఏదో ఒక మెసేజ్ రాయండి క్లియర్గా. మీ ఇక్కడ ప్రతిసారి మీరు మెసేజ్ రాసిన తర్వాత నువ్వు ఏ యాక్టివిటీ చేస్తున్నా కానీ మీకు మేనేజర్ లెవెల్లో యాక్సెస్ ఉంటే ఓకే, లేదనుకుంటే మీ టీమ్ లీడ్ని సీసీలో పెట్టాలి. మనం ఎవరిని ప్లేస్ చేయాలి ఇక్కడ? మన టీం లీడ్ సంబంధించినటువంటి ఐడిని, ఓకే టీం లీడ్కి సంబంధించినటువంటి అతను ఐడిని తీసుకొని మనం ఇక్కడ సీసీలో పెట్టాలి. ఎందుకంటే ప్రతి యాక్టివిటీ మనం ఏది చేస్తున్నా కానీ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంటుంది. ఓకే, సో అండ్ సో పర్సన్ ఈస్ వర్కింగ్ ఆన్ దిస్. ఓకే, ఈ షేరింగ్ ప్రతిదీ కూడా ఏ యాక్టివిటీ చేసినా కానీ మీరు ట్రాకింగ్ ఉండాలి. ట్రాకింగ్ ఉంటే ఏమవుతుందంటే మనల్ని ఏదైనా ఎస్కలేషన్స్ వచ్చినప్పుడు 1 వీక్ 10 డేస్ మీరు ఏం చేశారు అన్నప్పుడు మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీ ప్రతిదీ మీరు ఒక సపరేట్ కాన్ఫిడెన్స్ పేజ్ క్రియేట్ చేసుకొని కానీ నీ లోకల్లో అయినా అట్లీస్ట్ ఒక వర్డ్ ఫైల్ అయినా కానీ డే 1 నేను ఇన్ని టికెట్ హ్యాండిల్ చేశాను, డే 2లో ఇన్ని టికెట్స్ హ్యాండిల్ చేశాను, ఇన్ని ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాశాను, ప్రతిదీ ట్రాక్ చేసుకొని మనం నోట్ చేసుకోవాలి. అది మనం మేనేజ్మెంట్ ప్రజెంటేషన్ కానీ కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది మనకి క్లారిటీగా ఉండడానికి, మనం క్లారిటీగా ఉండడానికి. ఓకే, అప్లోడ్ చేసేసిన తర్వాత అది మనం రీఅసైన్ చేసేయాలి. ఎవరైతే ఈ టికెట్ మనం క్రియేట్ చేసి మన మీదకి ఇచ్చారో ఓకే వాళ్ళకి మనం రీఅసైన్ చేసేయాలి. స్టేటస్ వచ్చేసి డన్ అని మెన్షన్ చేసేయండి. వాళ్ళు కానీ పర్ఫెక్ట్గా ఓకే, వాళ్ళు ఎక్స్పెక్టెడ్ లాగ్ కానీ కరెక్ట్గా నువ్వు షేర్ చేసావనంటే వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఈ టికెట్ని క్లోజ్ చేసుకుంటారు. దే విల్ రీఓపెన్ ఆల్సో లేటర్. ఇలా మనం జనరల్గా హ్యాండిల్ చేయాలి గైస్. ప్రతి ఇష్యూని మనం టికెట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దాన్ని మనం ఎక్స్ప్లోర్ అవుదాం అప్కమింగ్ సెషన్స్లో. ఎక్కడన్నా జీరా సెషన్ మనం సపరేట్గా కండక్ట్ చేసినప్పుడు ఈ డాష్ బోర్డ్ని ఎక్స్ప్లోర్ అయ్యేదానికి ట్రై చేద్దాం. నాట్ ఓన్లీ జీరా, మా దాంట్లో సర్వీస్ డెస్క్ అని ఉంటుంది. అంటే ఏ టికెటింగ్ టూల్ అయినా కానీ అక్కడికి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆపరేట్ చేస్తుంటేనే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఆల్ రైట్, ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్, చాలామంది ఇప్పుడు ఏఐ టూల్స్ మీద మనం చాలా డిపెండ్ అయి ఉంటాం. జనరల్గా డిపెండ్ అయి ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో హౌ టు ఇన్స్టాల్ ద వైవిఎం హెచ్డిటిపిడిని ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఒక సింపుల్ వెబ్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ రాసినటువంటి HTML కోడ్ని ఎలా ఏ లొకేషన్లో ప్లేస్ చేయాలా, ఎవ్రీథింగ్ ఐ నో. ఓకే, రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక సర్వర్ని, ఒక EC2 మిషన్ని క్రియేట్ చేసి ఆ EC2 మిషన్లో ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి, దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్. ఓకే, ఒక EC2 మిషన్ తీసుకొని ఈ EC2 మిషన్లో ఒక వెబ్ సర్వర్ని లాంచ్ చేసి, ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసి, ఓకే దాంట్లోకి ఒక HTML కోడ్ని మనం
హెచ్టిఎంఎల్ కోడ్ని మనం కాపీ చేసి పేస్ట్ చేస్తే బ్రౌజర్లో నీకు యుఐ కలర్ఫుల్గా కనిపిస్తే ప్రతి ఒక్కరు హ్యాపీ అవుతారు. ఓకే, అలా కాదు, యాక్చువల్ ప్రాసెస్ మనం రాయం ఇదంతా. హెచ్టిఎంఎల్ కోడ్ అంతా మనం కాదు, ఈ వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్, డిప్లాయ్మెంట్స్ అటువంటి వాటిలో మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఓకే, ఆల్రెడీ మన దగ్గర ఒక సర్వర్ ఉంది కదా. దిస్ ఇస్ ద EC2 మిషన్, ఆల్రెడీ వీ హ్యావ్. దిస్ ఇస్ ద రెడ్ హ్యాట్ మిషన్ గైస్. దిస్ ఇస్ ద రెడ్ హ్యాట్ మిషన్. దిస్ ఇస్ ద రెడ్ హ్యాట్ మిషన్. ఓకే, దిస్ ఇస్ ద రెడ్ హ్యాట్ మిషన్. Okay, what you need to do? You want to install the HTTPD. Okay, I want to install the HTTPD. This is Red Hat Mission కాబట్టి you can call it as a HTTPD. You need to install the HTTPD. ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా గైస్. నేను ఇది టామ్ క్యాట్ చెప్పేటప్పుడు ఇన్ డెప్త్ చెప్తుంటాను. అక్కడ అప్లికేషన్ సర్వరు, వెబ్ సర్వరు. టామ్ క్యాట్ అప్లికేషన్ సర్వర్ చెప్తాను, వెబ్ సర్వరు డిఫరెంట్. హెచ్టిటిపిడి కానీ, ఓకే, అపాచీ కానీ డిఫరెంట్ తీసుకొని అక్కడ మీకు షోకేస్ చేస్తాను. కానీ స్టార్టింగ్లో ఎందుకు చెప్తున్నానంటే ఎలా మీరు చాట్ జీపీటీని యూస్ చేసుకోవాలా. ఓకే, మనకు ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు రియల్ ఎన్విరాన్మెంట్లో నీకు యాక్సెస్ లేకపోతే అట్లీస్ట్ మొబైల్లో అయినా యాక్సెస్ చేసుకోగలగాలి. 10 అవర్స్ చేయాల్సినటువంటి వర్క్ 3 to 4 అవర్స్లో మనం కంప్లీట్ చేసుకొని 10 అవర్స్ తర్వాత సబ్మిట్ చేసే విధంగా మీరు ఏఐ టూల్స్ను కూడా యూస్ చేసుకోగలగాలి. ఐఎమ్ నాట్ యూజింగ్ ఈవెన్ పెయిడ్ వన్ గైస్. ఐ నో హౌ టు ఇన్స్టాల్, హౌ టు కాపీ. ఓకే, /var www.html అనేటువంటి డైరెక్టరీలోకి ఇండెక్స్ ఫైల్ని ఎలా కాపీ చేయాలో అన్నీ తెలుసు మనకి. బట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే చాట్ జీపీటీ యూస్ చేసుకొని దిస్ ఇస్ ద టాస్క్, ఈ రిక్వైర్మెంట్ చేయమన్నారు. చాట్ జీపీటీ యూస్ చేసుకొని మీ ముందు ఎంటీ చాట్ జీపీటీది. ఓకే, దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ వన్. దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ వన్, ఫ్రీ వన్నే యూస్ చేస్తున్నా. నా రిక్వైర్మెంట్ని క్లియర్గా చెప్పాలా, దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. ఓకే, ఐ హ్యావ్ వన్ EC2 మిషన్. ఐ హ్యావ్ వన్ EC2 మిషన్. ఓకే, దట్ ఈస్ రెడ్ హ్యాట్. That is Red Hat mission. Okay, that is Red Hat mission. I need to install HTTPD. I need to install HTTPD. And please give complete steps. Please give complete steps to copy HTML files. ఇదంతా ఓకే, ఫ్రంట్ ఎండ్ వరకు డిజైన్ చేద్దాం. చూడండి, ఐఎమ్ డూయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్ ఓన్లీ గైస్. మనం ఏది రెడీమేడ్గా తీసుకుని వచ్చి చేసేది ఏం లేదు ఇక్కడ. లెట్స్ సి. ఓకే, EC2 మిషన్ లాంచ్ చేసేసాం, కనెక్ట్ కూడా అయ్యి ఉన్నాను, SSH ద్వారా కనెక్ట్ అయ్యాను. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు అప్డేట్ ద సిస్టమ్ గైస్. యూ నీడ్ టు అప్డేట్ ద సిస్టమ్. sudo yum update -y. sudo yum update -y. Let me update this repo. Okay, let me update the system. It is updating. Let them update. Once it is updated, how to install yum install? ప్రీవియస్గా మనం ఇన్స్టాల్ చేసాం. యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. ప్రీవియస్గా మనం ఏదన్నా ఇన్స్టాల్ చేసాం, గిట్ ఇన్స్టాల్ చేసాం, ట్రీ ఇన్స్టాల్ చేసాం. ఆర్ యూ గైస్ ఆర్ రిమెంబర్డ్? నా ప్రీవియస్ సెషన్స్ మీరు అటెండ్ అయ్యి ఉంటే యూ నో రైట్. yum ఇన్స్టాల్ git -y. వై అంటే కన్ఫర్మేషన్ కోసం, ఎస్ ఆర్ నో అని. ఎస్ అని, వై అని ఇచ్చారంటే ఎస్ అని. డూ యూ వాంట్ ఇన్స్టాల్? ఎస్, ఐ వాంట్ ఇన్స్టాల్. yum ఇన్స్టాల్ HTTPD. ఐ వాంట్ ఇన్స్టాల్ HTTPD. ఎస్, లెట్ దెమ్ అప్డేట్ ఫస్ట్. Let them update. It is updating. Wait for some time. It is updating. గైస్, మీరు హర్రీబర్రీగా సబ్జెక్ట్ నేర్చుకునే దానికని ట్రై చేశారంటే, ఫాస్ట్ ట్రాక్ బ్యాచెస్ లాగా మీరు ఏదైనా ట్రై చేశారంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత. బాగా ఐక్యూ నాలెడ్జబుల్ పర్సన్ అయితే ఓకే, కానీ జనరల్గా స్క్రాచ్ నుంచి నేర్చుకొని లాంగ్ రన్లో ఇండస్ట్రీలో ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం నా సిన్సియర్ సజెషన్ వచ్చేసి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ నేర్చుకోండి. డైరెక్ట్గా నువ్వు అడ్వాన్స్డ్ డాకర్ క్యూబర్నెటీస్ అయినో ఇన్ అండ్ అవుట్, కానీ డైరెక్ట్ డాకర్ క్యూబర్నెటీస్ వాటికి ఎందుకు వెళ్ళవనంటే ఫస్ట్ మీకు ఎన్ని గిట్ అండ్ గిటప్లో ఆర్గనైజేషన్ ఎలా సెటప్ చేయాలా, ఎలా క్రియేట్ చేయాలి, అటువంటివన్నీ తెలియాలా. లెట్ మీ ట్రై టు ఇన్స్టాల్ ద HTTPD. Yes, we are installing. Okay, once it is installed, you can check the version also. Once it is installed, yes, it is installed. Let me go and check the version. Okay, let me go and check the version. ప్రతిదీ ఇప్పుడు ఏం చేయాలనంటే, ప్రతి యాక్టివిటీ ఏది చేసినా కానీ మీరు ఎస్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్, మీరు ఏ యాక్టివిటీ చేసినా కానీ ఎక్కడ డిపెండెన్సీ లేకుండా చేయాలి. అంటే మీరు ఓకే, ట్రైనర్తో కనెక్ట్ అయితేనే ఇష్యూ రిసాల్వ్ అవుతుందా, లేకుంటే వేరే పర్సన్ జాయిన్ అయితేనే ఇష్యూ రిసాల్వ్ అవుతుందా. ఫస్ట్ మన బ్రెయిన్ థింక్ చేయాలా, ఎక్కడ నేను మిస్టేక్ చేశాను అనేది. అప్పటికప్పుడు సెర్చ్ చేయగలగాలి, అప్పటికప్పుడు మనం సెర్చ్ చేయగలగాలి. ఓకే, ఫైన్. లెట్ మీ ట్రై టు స్టార్ట్ దిస్. లెట్ మీ ట్రై టు స్టార్ట్ అండ్ ఎనేబుల్ ది HTTPD. లెట్ మీ ట్రై టు స్టార్ట్ దిస్ అండ్ చెక్ ఇట్, ఎనేబులింగ్. ఎస్, దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద స్టాటస్, దిస్ ఇస్ ద కమాండ్ గైస్. విల్ డిస్కస్ దిస్. సర్వీస్ కమాండ్, 2 కమాండ్స్ ఉంటాయి జనరల్గా. సర్వీస్ కమాండ్ ద్వారా కూడా మనం స్టాటస్ చెక్ చేయొచ్చు. ఈవెన్ సిస్టమ్ CTL ద్వారా కూడా స్టాటస్ చెక్ చేయొచ్చు. సిస్టమ్ CTL 1 రీసెంట్ 1.
sudo systemctl status of httpd, sudo systemctl status of httpd. అది యాక్టివ్ ఉంటే నీకు యాక్టివ్ చూపిస్తుంది, బికాస్ ఆల్రెడీ వీ స్టార్టెడ్. చూడండి, యాక్టివ్. ఇక నుంచి బయటకు రావాలంటే కంట్రోల్ సి. ఓకే, హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేసేసాను, అయిపోయింది. నా డ్యూటీ హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేసేసాను, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలా? ఇట్ ఈస్ లిజనింగ్ ఆన్ ద పోర్ట్ 80 గైస్. ఇట్ ఈస్ లిజనింగ్ ఆన్ ద పోర్ట్ 80. ఓకే, లెట్ మీ గో హియర్. Let me go to instances. Okay, let me go to instances. Let me take the public IP. Default port number for HTTP is 80. See, I am not able to access. Because why I am not able to access? ఇప్పుడు ఈ EC2 సర్వర్ ఎక్కడ ఉంది? AWS లో ఉంది. EC2 సర్వర్ AWS లో ఉంది. ఈ EC2 మిషన్ కి మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసి ఉంటాం గైస్. బై డిఫాల్ట్ ఒక సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ అయి ఉంటుంది. వాట్ ఈస్ సెక్యూరిటీ గ్రూప్, NACL అటువంటివన్నీ మీకు అప్కమింగ్ సెషన్స్లో అర్థమవుతుంది. సెక్యూరిటీ గ్రూప్ ఏం చేస్తుందంటే ట్రాఫిక్ ఏ పోర్టు ఈ మిషన్ యాక్సెస్ చేయాలా. మీకు డౌట్ ఉండొచ్చు, ఇందాక 22 అనేటువంటి పోర్టు ద్వారా మనం SSH చేసి సర్వర్ కనెక్ట్ అయ్యాం. బట్ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గ్రూప్లో మనం 80 పోర్ట్ని ఇన్బౌండ్ ట్రాఫిక్ అలౌ చేయాలి. అందుకని ఇక్కడ లోడ్ అవ్వడం లేదు. వాట్ ఐ నీడ్ టు డు, ఇక్కడ సెక్యూరిటీ ఈ ఇన్స్టెన్స్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు సెక్యూరిటీ అని ఉంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా సెక్యూరిటీ గ్రూప్స్కి ఇక్కడికి వెళ్ళైనా చేయొచ్చు. బట్ లెట్ మీ సెలెక్ట్ సెక్యూరిటీ. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది, ఈ మిషన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గ్రూప్. లెట్ మీ ఓపెన్ ది సెక్యూరిటీ గ్రూప్. గో టు ఇన్బౌండ్ ట్రాఫిక్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బై డిఫాల్ట్ 22 అనేటువంటి పోర్ట్ ఎనేబుల్ అయి ఉంది. ఈ 22 అనేటువంటి పోర్ట్ ఎనేబుల్ కాకపోతే ఇక్కడ నువ్వు SSH చేయలేవు మిషన్ని. ఇక్కడ మనం SSH చేసి కనెక్ట్ అయ్యాం కదా. వాట్ ఈస్ ద SSH పోర్ట్ నెంబర్? 22. ఓకే, SSH పోర్ట్ నెంబర్ వచ్చేసి IPv4 పోర్ట్ నెంబర్ వచ్చేసి 22 అలౌ చేశాను. అలానే లెట్ మీ క్లిక్ ఆన్ ఎడిట్ ఇన్బౌండ్ ట్రాఫిక్. లెట్ మీ యాడ్ ఏ రూల్ కస్టమ్ TCP పోర్ట్ నెంబర్ వీఆర్ అలౌవింగ్ 80 ఫర్ ఎనీ IP అడ్రస్. ఓన్లీ స్పెసిఫిక్ మిషన్లో కూడా ఇవ్వచ్చు, స్పెసిఫిక్ IP మన కార్పొరేట్ నెట్వర్క్ కూడా ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం, ఐఎమ్ గివింగ్ ఎనీవేర్. ఓకే, 80 పోర్ట్ టు కస్టమ్ TCP. లెట్ మీ సేవ్ ద రూల్. ఐ సేవ్డ్ ఇట్. Let me go and try to refresh the browser now. Are you able to see my application is deployed? Red Hat homepage is loading. Are you able to see? With the help of IP address. ఈ IP address ని మనం డొమైన్ ఎలా మ్యాప్ చేయాలా, కస్టమ్ డొమైన్ ఎలా పర్చేస్ చేయాలా, దాంట్లో టైప్ ఏ రికార్డ్ అంటే ఏంటి, B అంటే రికార్డ్ ఏంటి, WA రికార్డ్ ఏంటి, Route 53 అనేటువంటి ఒక సర్వీస్ వస్తుంది AWSలో. అప్పుడు మీకు క్లియర్గా ఒక కస్టమ్ డొమైన్ ఎలా పర్చేస్ చేయాలా తక్కువ కాస్ట్లోనే మీ నేమ్తో. ఫర్ ఎగ్జాంపుల్ శివకృష్ణ ఓకే .com, శివకృష్ణ DevOps.com, సాయికృష్ణ DevOps.com, అఖిల్ DevOps.com, ప్రణీత్ DevOps.com. అలా మనం ఒక కస్టమ్ డొమైన్ పర్చేస్ చేసుకొని, ఇప్పుడు మనం Google.com ఎలా చూస్తున్నాం, Google.in కానీ Google.com కానీ అటువంటి మన కస్టమ్ డొమైన్ పర్చేస్ చేసుకొని మనం ఇక్కడ ఎలా మ్యాప్ చేయాలో కూడా ఐ విల్ షో ఇట్. అప్కమింగ్లో మనం లోడ్ బ్యాలెన్సర్స్ ఓకే వాటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ డొమైన్ పర్చేస్ చేసి యాక్టివిటీ పర్ఫామ్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ ద డిఫాల్ట్ డైరెక్టరీ గైస్? దిస్ ఇస్ ద డిఫాల్ట్ డైరెక్టరీ. ఏ HTML కోడ్ అయినా మనం ఆ లొకేషన్లో ప్లేస్ చేయాలా. ఓకే, లీవ్ ఇట్ ఆల్ ది స్టెప్స్, ఇలా చేయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఎనేబుల్ చేసాం. దిస్ ఇస్ ద డిఫాల్ట్ డైరెక్టరీ. ఇక్కడ ఉంటుంది index.html ఫైల్. ఇఫ్ యూ గో టు మై క్లస్టర్, లెట్ మీ ఓపెన్ sudo vi/etc/ చూడండి ఇక్కడ ఉన్నటువంటి పాత్. వన్ సెకండ్ ఇట్ ఈస్ పాసింగ్. ఓకే, లెట్ మీ గో టు వేర్ www ఓకే HTML అనే దానిలో index.html అనేటువంటి ఫైల్ క్రియేట్ చేయాలి మనం. హౌ టు క్రియేట్ index.html ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా ఈ లొకేషన్లో. నేను ఈ లొకేషన్కి వెళ్ళి క్రియేట్ చేయకుండా ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఫుల్ పాత్ ఇచ్చేస్తున్నాను. /www HTML index.html. ఓకే, ఎంటర్. గో టు ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్, మీకు ఏదైనా HTML కోడ్ తెలుసుంటే ప్రాక్టీస్ చేయండి. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి జస్ట్ ఐఎమ్ గివింగ్ వన్ హెడర్ ట్యాగ్. ఓకే, వెల్కమ్ టు KK Funda DevOps. For example, I am giving like this, welcome to KK Funda DevOps. Let me close the H1 tag. Escape, right and quit. File create చేసేసాం. ఈ లొకేషన్లో index.html అనేటువంటి డిఫాల్ట్ ఫైల్ క్రియేట్ చేసాం. డిఫాల్ట్ పాత్ index.html. Let me try to refresh. Are you able to see? welcome.html. వెల్కమ్ టు KK Funda. ఇట్ ఇస్ షోయింగ్. ఈ HTML కోడ్లో, ఈ HTML ఫైల్లో నువ్వు ఏదైతే డేటా ఇన్సర్ట్ చేస్తుంటో దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ హియర్. వీ కెన్ డైరెక్ట్లీ మ్యాప్ ఇట్. దానికి బ్యాక్ ఎండ్లో డెవలపర్ ఉంటే కనెక్ట్ చేసుకొని, డేటాబేస్ కనెక్ట్ చేసుకొని
బ్యాక్ అండ్ లాజిక్స్ రాసి డిఫరెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక సింపుల్ ఈ మెసేజ్ కాదు, సింపుల్ ఈ మెసేజ్ కాకుండా ఏదో ఒకటి, ఇప్పుడు నేను చాట్ జీపీని అడుగుతున్నా, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్ గైస్. ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ ఎక్స్పర్ట్ కాదు మనం, ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ ఎక్స్పర్ట్ ఏం కాదు. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ ఆస్క్, ప్లీజ్ గివ్ ప్లీజ్ గివ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ వన్ ఫైల్, ఇన్ వన్ ఫైల్, ఇన్ వన్ ఫైల్, ప్లీజ్ గివ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ వన్ ఫైల్, ఓకే, ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ కానీ, లేదనంటే ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, లేదనంటే మెడికల్ షాప్ కానీ, ప్లీజ్ గివ్, ఓకే, హాస్పిటల్ 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 కోడ్, ప్లీజ్ గివ్ హాస్పిటల్ కోడ్, ప్లీజ్ గివ్ హాస్పిటల్ కోడ్. మీరు ఇంకా ప్రాంప్ట్ గా ఇచ్చారంటే ఇంకా బెటర్గా ఇస్తుంది. ఓకే, ప్లీజ్ గివ్ ద హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ వన్ ఫైల్ ఆఫ్ హాస్పిటల్. ఓకే, లెట్స్ సి. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఒకటే ఫైల్లో తీసుకోమన్నా, డిఫరెంట్ ఫైల్స్ కూడా తీసుకోవచ్చు, రీడైరెక్ట్ చేయొచ్చు. హెచ్డిఎఫ్ అనే ట్యాగ్ ఉంటుంది హెచ్టిఎంఎల్లో. ఇదంతా హెచ్టిఎంఎల్ కోడ్ ఎవరు రాస్తారు? ఈ కోడ్ అంతా ఎవరు రాయాలి గైస్? ఫ్రంట్ ఎండ్ కోడ్ అంతా ఎవరు రాయాలి? ఇదంతా హూ విల్ టేక్ కేర్? జనరల్లీ టెల్ మీ, ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. ఈ ఫ్రంట్ ఎండ్ లాజిక్ అంతా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, యాంగులర్, రియాక్ట్ మీద ఎక్స్పర్ట్స్ ఉంటారు, అది వాళ్ళు రాయాలా. ఇట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రాయాలి. ఓకే, కోడ్ రాశాడు. ఓకే, లెట్ మీ టేక్ దిస్ కోడ్. సింపుల్ కోడ్ ఇచ్చినట్టున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. లెట్ మీ టేక్ దిస్ కోడ్. లెట్ మీ ట్రై టు రీఓపెన్ దిస్ ఫైల్. Let me try to reopen sudo vi/var www html index.html. Okay, let me try to delete this line. Okay, go to insert mode, then paste it the new code. Paste the new code. This is the new code. Okay, simple ఏదో ఇచ్చాడు, సింపుల్గా ఇచ్చినట్టున్నాడు. లెట్స్ సి, కోడ్ అప్డేట్ చేశారు. గో అండ్ ట్రై టు యాక్సెస్ ఫ్రమ్ మై పబ్లిక్ ఐపీ అడ్రస్. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. ఆర్ ఏబుల్ టు సీ ద, ఓకే, దిస్ ఇస్ ద హాస్పిటల్, సిటీ కేర్ హాస్పిటల్, యువర్ హెల్త్, సో అండ్ సో, హోమ్ పేజ్, అబౌట్, నీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. 2026 కాపీ రైట్స్ అని వచ్చింది. ఇక్కడ సిటీ కేర్ హాస్పిటల్ కాదు, దిస్ ఇస్ ద కేకే హాస్పిటల్. ఈ కోడ్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మై గిటబ్ రిపాజిటరీ. గిటబ్ అంటే మీకు తెలియదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేస్తాను. యాక్చువల్గా మనం కోడ్ సోర్స్ కోడ్ అంతా మనం గిటబ్లో మెయింటైన్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ దిస్ వన్ కేర్ హాస్పిటల్ కాదు, దిస్ ఇస్ ద కేకే హాస్పిటల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లెట్ మీ ట్రై టు ఓపెన్ ద సేమ్ ఫైల్. గో టు ఇన్సర్ట్ మోడ్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సిటీ కేర్ హాస్పిటల్, let me change something. KK hospital, KK, for example KK DevOps hospital. Escape, right and quit. KK, escape, right and quit. Let me save it. Let me go here. Let me try to refresh. Is it changing? Let me try to refresh. Is it changed? No, right? What I need to do? Okay, let me try to reopen. Okay, that is title. Somewhere it is still showing. Okay, border. Here you need to change. That is title, just title. Here you need to change. KK DevOps. Go to insert mode. Okay, KK DevOps. KK DevOps, escape, right and quit. Okay, header tag లో చేంజ్ చేశాను. Let me go and try to refresh. Are you able to see? ఓకే, ఇలా బ్యాక్ ఎండ్ లో డెవలప్మెంట్ టీమ్ అప్డేట్ చేస్తూ ఉంటారు. దీన్ని ప్రాపర్గా ఎండ్ టు ఎండ్ సెటప్ చేసి ఫాస్ట్గా డిప్లాయ్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మనది. ఇక్కడెక్కడ నేను బ్యాక్ ఎండ్ కోడ్ రాయలేదు, డేటాబేస్తో కనెక్ట్ చేయలేదు, అవన్నీ మనం 3 tier ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ క్లియర్ పిక్చర్ గైస్. యూ విల్ అండర్స్టాండ్ క్లియర్ పిక్చర్. క్లియర్ ఎవరివన్? నీకు నచ్చినట్టు చేంజ్ చేయొచ్చు, మనకు నచ్చినట్టు కోడ్ చేంజ్ చేయొచ్చు. విత్ ఇన్ మినిట్స్లో మనం ఏదైనా చేయగలం. కానీ నువ్వు అది ఎలా చేయాలా, ఎక్కడ సెర్చ్ చేయాలా, ఎక్కడ ఏం పారామీటర్స్ చేంజ్ చేసుకోవాలనేది నేర్చుకోవాలా కోర్సులో మీరు. నో వన్ విల్ రిమెంబర్. ఈరోజు AWS CLI డిస్కస్ చేశాను. AWS CLI కమాండ్స్ చెప్పేటప్పుడు AWS ఫ్రీ సిరీస్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ 9 సెషన్స్ జరిగాయి. ఇక్కడ ఎనీవన్ ఈస్ గోయింగ్ టు రిమెంబర్ ఆల్ దీస్ కమాండ్స్. ఇక్కడ AWS CLI కమాండ్స్ కొన్ని శాంపుల్ ఇచ్చుంటా. ఎనీవన్ ఈస్ రిమెంబరింగ్? నో. అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళి ఎలా సెర్చ్ చేసి ఎక్కడ ఆ కాన్సెప్ట్ నీకు తెలిసి ఉంటుంది. బకెట్ని ఎలా క్రియేట్ చేయాలా, మన లోకల్లో ఉన్నటువంటి బకెట్ ఫైల్ రిమోట్కి ఎలా కాపీ చేయాలా, లోకల్ రిమోట్ 2 సింక్ ఎలా చేయాలా, ఇటువంటి ఆపరేషన్స్ అన్నీ CLI ద్వారా చేస్తున్నప్పుడు ఎవరికి గుర్తుండవు. ఈవెన్ వర్కింగ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా దాని మీద 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ చిన్న కమాండ్స్ గుర్తుంటాయి. కానీ పెద్ద కమాండ్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా అఫిషియల్ డాక్యుమెంటేషన్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఈవెన్ టెరాఫార్మ్ సెషన్స్ చెప్పేటప్పుడు కూడా నేను అఫిషియల్ డాక్యుమెంటేషన్ యూస్ చేసే, క్యూబర్నెటీస్ కూడా అఫిషియల్ డాక్యుమెంటేషన్ యూస్ చేసే మనం కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ ఉంటాం. క్లియర్ ఎవరీవన్? 30 minutes సెషన్ ఈస్ కంప్లీటెడ్. నౌ స్టిల్ పీపుల్ ఆర్ జాయినింగ్. I stopped my screen.
ఐ స్టాప్డ్ మై స్క్రీన్. క్లియర్ గైస్? వాట్ ఎవర్ ఐ డిడ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్ ఓన్లీ. ఏది కాపీ ఎక్కడ ముందు ప్రీ రెడీగా చేసుకుని వచ్చి చేయలేదు ఇది. మీరు ఒక సింపుల్ అప్లికేషన్ని ఈరోజు నేను ఒక వెబ్ సర్వర్ లాంచ్ చేసి, మీరు ఒక చిన్న హెచ్డిటిపి ఒక EC2 మిషన్ తీసుకొని ఆ EC2 మిషన్లో చిన్న వెబ్ సర్వర్ లాంచ్ చేసి ఒక HTML కోడ్ని ప్లేస్ చేసి టెస్ట్ చేస్తారా? మండే క్లాస్కి వచ్చేటలకి, మీరు మండే సెషన్కి మీరు జాయిన్ అయ్యేతలకి కెన్ యూ గైస్ డూ ఇట్ అంటే ఓన్గా ట్రై చేయండి. మీకు ఆ సిస్టమ్ ఆపరేట్ చేయడం, సిస్టమ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అటువంటి చేస్తున్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. డైలీ థియరీ లైనక్స్ కమాండ్సే ప్రాక్టీస్ చేస్తా ఉంటే బోర్ కొట్టేస్తుంది. డైలీ లైనక్స్ కమాండ్సే ప్రాక్టీస్ చేస్తా ఉంటే బోర్ వస్తుంది ఎవరికైనా. ఓకే ఫైన్. టుమారో, డే ఆఫ్టర్ టుమారో నో సెషన్స్. టుమారో, డే ఆఫ్టర్ టుమారో నో సెషన్స్. ఓకే, లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్. లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్. వీ విల్ ట్రై టు డిస్కస్ పర్మిషన్స్. వీ విల్ ట్రై టు డిస్కస్ పర్మిషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో చాలా మంది లైట్ తీసుకుంటారు. ఓకే, ఏదో మనం లైట్ తీసుకుంటారు. యూ మే గెట్ ఎ డౌట్ ఆల్సో. ఓకే, హియర్ ఐ ఎమ్ నాట్ గివెన్ ఎనీ పోర్ట్ నెంబర్ 80, రైట్? బై డిఫాల్ట్ పోర్ట్ దట్ ఈస్ 80. By default port that is 80. Okay, here you are seeing not secure also. How can you secure your website? We'll discuss. HTTPS ni ఎలా కాన్ఫిగర్ చేయాలా, ఆల్ దీస్ థింగ్స్ విల్ డిస్కస్ వెన్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ వెబ్ సర్వర్. ఓకే, వెబ్ సర్వర్ గురించి ఇన్డెప్త్ చెప్పేటప్పుడు అప్పుడు మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. డిఫాల్ట్ పోర్ట్ ఈస్ 80 ఓన్లీ. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఫైన్. టుడే వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ పర్మిషన్స్ గైస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. ఓకే, మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. ఏదన్నా మనకి ఒక స్క్రిప్ట్లో జెన్కిన్స్ పైప్ లైన్ కానీ ఎక్కడన్నా ఫెయిల్ అయినప్పుడు ఆ ఫైల్ పర్మిషన్స్ కూడా చెక్ చేయడం, దట్ ఈస్ ద ప్రైమరీ చెక్ ఆల్సో. పర్మిషన్స్ చాలామంది అవేర్ అయి ఉంటారు, ఆల్రెడీ తెలిసి ఉంటుంది. పర్మిషన్స్ ఫైల్ పర్మిషన్స్ అండ్ డైరెక్టరీ. ఫైల్ కానీ ఆర్ఎల్స్ డైరెక్టరీ కానీ ఇలా పర్మిషన్స్. ఈ పర్మిషన్స్ ఓకే చూడండి, ఇక్కడ మీకు టెర్మినల్ డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది గైస్. నేను వేరే ఒక స్క్రిప్ట్ ఇస్తాను, మా నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ ఒక స్క్రిప్ట్ ఇస్తాను. ఆ స్క్రిప్ట్ని మనం ప్లేస్ చేస్తే టెర్మినల్ ఎక్కువ టైం డిస్కనెక్ట్ కాకుండా ఉంటుంది. దట్టు మీరు బ్యాక్గ్రౌండ్లో టాప్ కమాండ్ ఇలా రన్ చేయండి. టాప్ అనేది ప్రాసెస్ CPU మెమరీ స్టాట్స్ చెక్ చేయడానికి యూజ్ చేస్తుంటాం, ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా. టాప్ కమాండ్ రన్ చేసి ఎంటర్ కొట్టండి. ఎప్పుడు ఎవ్రీ 2 సెకండ్స్కి మనకి ఇది అప్ అండ్ రన్నింగ్లో ఉంటుంది. ఎప్పుడు అప్ అండ్ రన్నింగ్లో ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నప్పుడు Ctrl+C కొట్టండి. Ctrl+C కొడితే మళ్ళీ మామూలుకి వచ్చేస్తాం. Ctrl+C కొట్టేసేయండి, Ctrl+C. ఓకే, టాప్ అని కొడితే డిస్కనెక్ట్ కాకుండా ఉంటుంది. డిస్కనెక్ట్ అయితే ఏం కాదు, మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. అగైన్ యూ కెన్ రీకనెక్ట్. ఓకే, పర్మిషన్స్. బిఫోర్ డైరెక్ట్లీ జంపింగ్ ఇంటూ పర్మిషన్స్ కాన్సెప్ట్, హియర్ యు ఆర్ సీయింగ్ రైట్, LS-LRTH అని కొడితే యూ విల్ సీ. చూడండి, డి అంటే డైరెక్టరీ, డి అంటే డైరెక్టరీ. ఓకే, హైఫన్ అంటే ఫైల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ గురించి చెప్తున్నాను గైస్. మండే సెషన్ అంతా యూజర్ మేనేజ్మెంట్ ఉంటుంది. యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలా, గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలా, యూజర్స్ని గ్రూప్కి ఎలా యాడ్ చేయాలా, యూజర్ని ఎలా డిలీట్ చేయాలా, గ్రూప్ని ఎలా డిలీట్ చేయాలా, ఇలా మల్టిపుల్ ఆపరేషన్స్ మండే ఈ పార్ట్లో చెప్తాను. ఈ పార్ట్ మనం మండే డిస్కస్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ఫర్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ గైస్. ఇక్కడ చూడండి, ఈ పార్ట్ చెప్తున్నాను నేను. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చెప్పండి టోటల్. డి అంటే డైరెక్టరీ, దీన్ని వదిలేసేయండి. డి అంటే డైరెక్టరీ, టోటల్ 9 ఉంటాయి. డాట్ తీసేయండి, టోటల్ 9 క్యారెక్టర్స్ ఉంటాయి. టోటల్ 9. ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఐఫన్ అంటే ఫైలు, ఇక్కడ కూడా చూడండి 9 ఉన్నాయి. అసలు ఏంటి ఆర్ అంటే ఏంటి, డబ్ల్యూ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి, మళ్ళీ ఆర్ అంటే ఏంటి, ఐఫన్ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి, ఈ టర్మ్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఆ టర్మినాలజీ ట్రై టు అండర్స్టాండ్. లెట్ మీ గో టు మై వైట్ బోర్డ్. చూడండి, ఆర్ అంటే రీడ్. ఆర్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు, రీడ్. ఆర్ అంటే రీడ్ నెంబర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూ అంటే రైట్. రైట్ అంటే ఎంత నెంబరు, 2. ఓకే, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ నెంబర్ ఎంత, 1. టోటల్ సమ్ ఎంత వచ్చింది గైస్, టోటల్ సమ్ ఈజ్ హౌ మచ్, 4 + 2 + 1, టోటల్ సమ్ 7. ఆర్ అంటే రీడు, డబ్ల్యూ అంటే రైటు, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్. ఆర్ అంటే రీడు, డబ్ల్యూ అంటే రైటు, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్. ఓకే ఫైన్. మనకి జనరల్గా 3 పారామీటర్స్ గైస్, యూజరు, గ్రూపు అండ్ అదర్స్.
అదర్స్. మీకు యూజర్ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్ యూజరు గ్రూప్ అదర్ అని. ఇక్కడ ఎట్ మ్యాక్స్ ఎట్ మ్యాక్స్ మనం ఎంత ఇవ్వగలం? ఎట్ మ్యాక్స్ 7 ఇవ్వగలం నెంబరు. ఎట్ మ్యాక్స్ 7 ఇవ్వగలం. అంటే ఏంది మీనింగు? రీడు, రైటు, ఎగ్జిక్యూటివ్. 7 అంటే ఇప్పుడు మీరే చెప్పండి, నేను ఇక్కడ చూస్తుంటాను. ఐ వాంట్ ఓన్లీ రీడు. హౌ టు రైట్? ఓన్లీ రీడు. ఎంత ఇది? 4. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డబ్ల్యూ రాశా. వాట్ ఈస్ ద వాల్యూ? నెంబర్ చెప్పండి మీరు. ఆర్డబ్ల్యూ అంటే ఎంత నెంబరు? 6. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డబ్ల్యూఎక్స్ అంటే నెంబర్ ఎంత? 7. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎక్స్ రాశాను. వాట్ ఈస్ ద నెంబర్? టెల్ మీ. ఆర్ఎక్స్ వాట్ ఈస్ ద నెంబర్? సమ్ చేయండి. వాట్ ఈస్ ద నెంబర్? 5. ఇలా నీ మైండ్లో ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. రీడ్ అంటే 4, రైట్ అంటే 2, ఎక్స్ అంటే ఎగ్జిక్యూటివ్. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. అది డైరెక్టరీ అయినా ఫైల్ అయినా. ఇఫ్ యూ టేక్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్, ఇక్కడ మనకి 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. రీడు, రైటు, ఎగ్జిక్యూటివ్. ఫస్ట్ 3 వచ్చేసి యూజర్ గైస్. ఫస్ట్ 3 వచ్చేసి ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ త్రీ క్యారెక్టర్స్ వచ్చేసి ఫస్ట్ 3 పర్మిషన్స్ వచ్చేసి యూజర్ పర్మిషన్స్. నెక్స్ట్ 3 పర్మిషన్స్ వచ్చేసి గ్రూప్. నెక్స్ట్ 3 వచ్చేసి అదర్స్. ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ 3 వచ్చేసి యూజర్, నెక్స్ట్ 3 వచ్చేసి గ్రూప్, థర్డ్ వన్ వచ్చేసి అదర్స్. ఓకే. రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్, రీడ్ ఎగ్జిక్యూటివ్. బై డిఫాల్ట్ డైరెక్టరీ పర్మిషన్స్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ పర్మిషన్ డైరెక్టరీ నౌ? రీడు, రైటు, ఎగ్జిక్యూటివ్. యూజర్కి ఎంత? 7. రీడు, రైటు, ఎగ్జిక్యూటివ్ యూజర్కి. నెక్స్ట్ గ్రూప్కి ఎంత? రీడు, ఎగ్జిక్యూటివ్ అంటే 5. నెక్స్ట్ అదర్స్కి కూడా రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఓన్లీ. రీడు అండ్ ఎగ్జిక్యూటివ్. టెల్ మీ. 7, 5, 5. ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ ద డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీ. అలానే ఫైల్ చూడండి, ఏదో ఒక ఫైల్ తీసుకోండి. ఈ ఫైలు ఇక్కడ చూడండి. రీడు, రైటు, ఐఫోన్. ఎంత నెంబరు? 6. నెక్స్ట్ ఓన్లీ రీడే. ఇక్కడ ఓన్లీ 3 క్యారెక్టర్స్ రీడు, ఇక్కడ కూడా రీడే. సి రీడు. హియర్ ఆల్సో రీడు. చెప్పండి. 6, 4, 4. డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ఫైల్ ఈస్ హౌ మచ్? దిస్ ఈస్ ద డైరెక్టరీ, దిస్ ఈస్ ద ఫైల్. ఆర్ యూ అండర్స్టాండింగ్ స్లోలీ పర్మిషన్ టర్మినాలజీ? ఎస్ రైట్. 644. డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ఫైల్ ఈస్ 644. డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీ ఈస్ 755. క్లియర్? ఎవరోన్ ఈస్ క్లియర్? ఎస్. కానీ ఇక్కడ ఒక ట్రిక్కీ పాయింట్ ఏంటంటే, అసలు ఇవి ఎలా జనరేట్ అవుతున్నాయి? ఈ పర్మిషన్స్ దేన్ని బేస్ చేసుకొని జనరేట్ అవుతున్నాయి? యూ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ లాజిక్. ఈ పర్మిషన్స్ బ్యాక్ ఎండ్లో దేన్ని బేస్ చేసుకొని జనరేట్ అవుతున్నాయి? టెల్ మీ. ఐ థింక్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ మై ఓల్డ్ స్టూడెంట్స్, దే ఆర్ ఆన్సరింగ్. ఓకే, ఆర్ ఎల్స్ ఓకే, నో ప్రాబ్లం. లీవ్ ఇట్ అబౌట్ దట్. నేను ఒక చిన్న టేబుల్ వేస్తాను. ఆ టేబుల్ మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. నార్మల్ యూజర్ ఉంటాడు, రూట్ యూజర్ ఉంటాడు. యూమాస్క్ వాల్యూ, చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. బేస్డ్ ఆన్ వాట్? యూమాస్క్ వాల్యూ. లైనెక్స్లో కమాండ్ ఉంది, ఆ కమాండ్ నేమే యూమాస్క్. డిఫాల్ట్గా నవ్ ఐఎమ్ ఇన్ నార్మల్ యూజర్ ఆర్ రూట్ యూజర్ గైస్. డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకొని చేంజ్ అయిపోద్ది. నవ్ ఐఎమ్ ఇన్ నార్మల్ యూజర్. యూమాస్క్ అని టైప్ చేయండి. హౌ మచ్? వాట్ ఈస్ ద యూమాస్క్ వాల్యూ? 0022. లెట్ మీ స్విచ్ టు రూట్ యూజర్. Okay, let me type umask. What is the root user also? 0022. If it is a Red Hat machine, Ubuntuలో చెక్ చేసుకోవాలి మనం. ఓకే, నార్మల్ యూజర్ అయినా 0022 ఉంది, రూట్ యూజర్ కైనా 0022 ఉంది. Let me exit from the root user. Now I am in a normal user. Umask value is how much? 0022. Okay, what is the umask value? 0022. Whether it is a root user or normal user in Red Hat distribution. Okay, 0022. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు బేస్ పర్మిషన్స్ గైస్, యూ నీడ్ టు అండర్స్టాండ్ బేస్ పర్మిషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేస్ పర్మిషన్? బేస్ పర్మిషన్స్. What is the meaning of base permission? Base permission for a directory is 0777. Base permission for file is 0666. ఇది జస్ట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి. డైరెక్టరీ అయితే 666, 777, ఫైల్ అయితే 666.
ఓకే, ఈ పాయింట్ మైండ్లో అలా గుర్తుపెట్టుకోండి. డైరెక్టరీ అయితే 777. ఓకే, నేను ఒక చిన్న బాక్స్ వేస్తాను చూడండి. ఇక్కడ యూమాస్క్ వాల్యూ, యూమాస్క్ వాల్యూ, యూమాస్క్ వాల్యూ. ఓకే, డిఫాల్ట్ ఫైలు, డిఫాల్ట్ ఫైలు. ఓకే, డిఫాల్ట్ డైరెక్టరీ, default directory. Okay, default directory. Let me give the small table, let me give the small table, let me take this. Okay, for root user, for root user and normal user, normal user also, root user and normal user. Okay, this is the table. Okay, tell me guys, మీరే చెప్పండి, what is the umask value for root user? What is the umask value for root user? What is the umask value for normal user? Tell me. 00 00 22 00 22 00 22. ఓకే, ఓకే, ఫైన్. ఇప్పుడు ఒక ఫైల్కి డిఫాల్ట్గా పర్మిషన్స్ వస్తున్నాయి కదా, ఎలా వస్తున్నాయి అవి? బేస్డ్ ఆన్ ద యూమాస్క్ వాల్యూ గైస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇదే బేస్ పర్మిషన్స్ తీసుకొని మనం సబ్ట్రాక్ట్ చేయాలి యూమాస్క్ వాల్యూని. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టరీ అనుకో, నేను నార్మల్ యూజర్కి చేస్తున్నాను గైస్. అది రూట్ యూజర్ యూమాస్క్ వాల్యూ కూడా సేమ్ కాబట్టి రెండు సేమ్ ఉంటాయి, రెండింటికి సేమ్ ఉంటాయి. ఇక్కడ చేస్తున్నాను చూడండి, బేస్ పర్మిషన్స్, బేస్ పర్మిషన్స్, బేస్ పర్మిషన్స్ ఫర్ డైరెక్టరీ. ఓకే, హౌ మచ్ బేస్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీస్? హౌ మచ్? 0,777 0,777. ఓకే, 0,777లో నుంచి యూమాస్క్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి. 0,777లో నుంచి యూమాస్క్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి. హౌ మచ్? టెల్ మీ, యూ గైస్ టెల్ మీ. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. యూ గైస్ టెల్ మీ హౌ మచ్, హౌ మచ్? డైరెక్టరీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైరెక్టరీ. డిఐఆర్ అంటే డైరెక్టరీ. 755 755. Default directory permission is 755. Here also, whether it is normal user or root user, 755 755. Okay, let me calculate it for okay base permissions for file. Let me calculate it for base permission for file. Base permission for file అంటే డిఫాల్ట్ పర్మిషన్ ఏంటి అని డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద బేస్ పర్మిషన్? 0,666 ఉంది కాబట్టి దాంట్లోంచి యూమాస్క్ వాల్యూని తీసేయండి. హౌ మచ్? టెల్ మీ, హౌ మచ్? టెల్ మీ హౌ మచ్? క్యాలిక్యులేషన్ 644. ఓకే, డిఫాల్ట్ ఫైల్కి ఎంత వస్తుంది పర్మిషన్స్? 644. ఇయర్ ఆల్సో 644. అదే కదా, నువ్వు రూట్ యూజర్ అయినా చూడు, నార్మల్ యూజర్ అయినా చూడు, నో ప్రాబ్లం. అది డైరెక్టర్ అయినా ఫైల్ అయినా, అది డైరెక్టర్ అయినా ఫైల్ అయినా పర్మిషన్స్ వస్తాయి. బేస్డ్ ఆన్ వాట్? యూమాస్క్ వాల్యూ. యూమాస్క్ వాల్యూని బేస్ చేసుకొని పర్మిషన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ కావాలనంటే ఇక్కడ చూడండి, LS-LRTH అని కొడితే, LS-LRTH అని కొడితే ఇక్కడ ఫైల్ ఇదే కదా, ఇవన్నీ ఫైల్సే కదా. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫైల్సే. వాట్ ఈస్ ద ఫైల్ పర్మిషన్ గైస్? ఫస్ట్ 3. వాట్ ఈస్ ద నెంబర్? 6 4 4. చూడండి, 6 యూజర్కి, గ్రూప్కి 4 4. లీవ్ ఇట్ గైస్, ఐ విల్ టెల్ యూజర్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటో మండే సెషన్ మీకు క్లారిటీగా ఉంటుంది. 6 4 4. ఇఫ్ యూ గో టు మై బాక్స్, ఆర్ ఏబుల్ టు 644 అయినా ఫైల్కి వచ్చింది. అర్థమవుతుందా మీకు? నార్మల్ యూజర్లో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తే పర్మిషన్స్ ఏమొచ్చాయి? 644 అయినా. ఓకే, అండ్ లెట్ మీ గో హియర్, లెట్ మీ చెక్ ద డైరెక్టరీ. 7 5 5. చూడండి, 7 5 5. Go and check it. 7 5 5. Are you able to see? Are you understood how the permissions are generating? Based on what? Based on the umask value. Clear everyone? You guys are clear? Yes. And is it possible to change the umask value? Yes. బట్ నేనైతే ఎప్పుడు చేంజ్ చేయలేదు. నేను అడ్మిన్ లెవెల్లో వర్క్ చేయలేదు లైనెక్స్. ఐఎమ్ నాట్ ఎ లైనెక్స్ అడ్మిన్. ఒక 4 రోజులు క్లాస్ చెప్పి అదే అడ్మిన్ అని చెప్పకూడదు. అడ్మిన్ టాస్క్లన్నీ డిఫరెంట్. వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇన్ అండ్ అవుట్. లైనెక్స్ అడ్మిన్ లెవెల్లో పనిచేసే వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ తెలిసి ఉంటుంది. ఓకే, లెట్ మీ గో హియర్ గైస్. యూమాస్క్ వాల్యూ చేంజ్ చేసినంత మాత్రాన ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్కి పర్మిషన్ చేంజ్ కావు. కొత్తగా క్రియేట్ చేసేటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్కి పర్మిషన్ చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ చేంజ్ యూమాస్క్ వాల్యూ, ప్రెసెంట్ యూమాస్క్ వాల్యూ, దిస్ వన్. I want to change, for example, umask. Okay, 0,222 గా చేంజ్ చేసా. I changed it. 0,222 గా చేంజ్ చేసా. కావాలంటే చూడండి, umask
యూమాస్క్ 022 ఉంది. మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. టచ్ ఫైల్ నేమ్ వచ్చేసి భాషా డాట్ టీఎక్స్టీ. భాషా.txt. I created a file. Basha.txt. What is the permission is getting now? Number, can you please tell me the number? I highlighted. What is the permission is getting now? 444. How this permission is generated? By default, how this permission is generated? He created a file, right? He created a file. What is the base permission? 0666. What is the umask value? 0222. What is the subtraction? 444. Are you understood how file permission is generating now? For example, let me create a directory. Make directory Manjunath. ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నా. Manjunath. I'm creating one directory. LSAF and LRTH. One directory is created. What is the permission? Tell me. I'm highlighted this. Can you please tell me in the number? 555. Okay, go and check it. ఓకే, డైరెక్టరీ కదా మనం క్రియేట్ చేసింది. ఓకే, 0777 బేస్ కదా. ఓకే, సబ్ట్రాక్ట్ umask value present umask value, this one, subtract it, how much? 55. Is it calculation is matching or not? Are you understanding how that permissions are generating based on what? umask value. మనమైతే నేను ఎప్పుడు umask వాల్యూలు చేంజ్ చేయలేదు, బట్ మీకు ఆ పర్మిషన్స్ ఎలా జనరేట్ అవుతాయని టచ్ చేసి అంటే కాన్సెప్ట్. ఈ పర్మిషన్స్ ఎలా జనరేట్ అవుతున్నాయని జస్ట్ ఊరక నార్మల్గా టచ్ చేశాను అంతే. బట్ ఐ నెవర్ డిడ్ ఇట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్లో. నేను అడ్మిన్లో లేను. ఓకే, నేనైతే యూజ్ చేయలేదు. ఎవ్రీవన్ ఈస్ క్లియర్ ఆర్ నాట్? టెల్ మీ, ఇస్ ఇట్ బోరింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్? వీకెండ్ మోడ్లో ఉన్నారు అందరూ. ఐఎమ్ ఆల్సో ఇన్ వీకెండ్ మోడ్. మండే నుంచి ఫ్రైడే వరకు మీరు కష్టపడి ఉంటారు కాబట్టి, ఓకే, యూ గైస్ ఆర్ ఇన్ వీకెండ్ మోడ్. ఎస్ ఆర్ నో? టెల్ మీ. ఎస్, ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. డ్రాప్ ఎ మెసేజ్. ఎస్. What is your plan? Tomorrow, day after tomorrow, you guys are went through all old videos. Last 4 days జరిగినటువంటి క్లాస్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు మీకు మండే వచ్చే తలకి టాస్క్ ఏంటంటే, మండే నుంచి డైలీ ఆ క్లాస్లో కొన్ని టాస్క్లు ఇస్తుంటాను గైస్. మండే నుంచి సపరేట్ టాస్క్లు ఉంటాయి. ఓకే, మీరు ప్రతిరోజు ప్రీవియస్ క్లాసు ఏవైతే జరుగుంటాయో అవన్నీ డిస్కస్ చేయాలి మీరు. అది ఒక 10 minutes 15 minutes నేను అడుగుతాను, ర్యాండమ్గా పిక్ చేసుకుంటుంటాను, నేమ్స్ అడుగుతూ ఉంటాను, మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. దట్ కెన్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, ఇనిషియల్ కొన్ని డేస్లో మనం మీరు ఏం చేస్తున్నారో ట్రాక్ చేయడానికి జస్ట్ అడుగుతుంటాను. మీరు ప్రిపేర్ అయి రావాలా. ఊరికే బ్లైండ్గా ఏదో ఇతనికి ఫీజు కట్టాంలే, ఇతను చూసుకుంటాడు, మేమేం చూడలేం. మీరు ప్రిపేర్ అయ్యి వస్తుంటే మనం పుష్ చేయగలం. మీరు ప్రిపేర్ అవ్వాలా, టెక్నికల్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. మనం ఏదైతే డిస్కస్ చేసామో డే బై డే సిలబస్ ఇంక్రీజ్ అవుతుంటుంది. ప్రిపేర్ అయ్యి క్లాస్కి రావాలా. ఓకే, లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్. ఓకే, ఫైన్. ఇట్ ఈస్ జనరేటింగ్ డిపెండ్స్ ఆన్ ద ఫైల్, డిపెండ్స్ ఆన్ ద umask వాల్యూ. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద umask వాల్యూ. ఓకే, ఇలా మనం ఫైల్ పర్మిషన్స్ అన్నీ చేంజ్ చేయొచ్చు గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం గైస్. ఓకే, CHMOD గ్రూప్ తర్వాత డిస్కస్ చేద్దాం. మనం సి లాంగ్వేజ్ అకాడమిక్స్లో నేర్చుకున్నాం. ఒక మెసేజ్ని ఏదైనా డిస్ప్లే చేయాలనంటే సి లాంగ్వేజ్లో మనం ఏం చేస్తాం? ప్రింట్ఎఫ్ అనేటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తాం. దీని లోపల డబుల్ కొటేషన్లో ఆ మెసేజ్ని ఇస్తాం. ప్రింట్ఎఫ్ ఆ మెసేజ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ హలో జావా, ఇలా ఏదో మెసేజ్ రాసాం. ఈ మెసేజ్ డిస్ప్లే అవుద్ది. అదే C++లో ఒక మెసేజ్ని ఏదైనా డిస్ప్లే చేయాలంటే కన్సోల్ ఏం చేస్తాం? సిఅవుట్. ఓకే, ఇక్కడ మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, హలో జావా అని. ఫర్ ఎగ్జాంపుల్ అదే పైథాన్లో అయితే ఎలా రాస్తుంటాం జనరల్గా? ప్రింట్. ఓకే, దానిలో ఫంక్షన్ ఓపెన్ చేయొచ్చు, ఇక్కడ మెసేజ్ రాస్తాడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ జావాలో అయితే ఒక మెసేజ్ని ఏదైనా డిస్ప్లే చేయాలంటే ఏం చేస్తాం? ఒక మెసేజ్ని ఏదైనా డిస్ప్లే చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, హలో జావా, ఇలా రాస్తాం మెసేజ్. ఓకే, అదే ఒక లైనెక్స్ ఏదైనా షెల్ స్క్రిప్టింగ్ రాసేటప్పుడు ఒక లైనెక్స్లో ఒక మెసేజ్ ఏదైనా మనం డిస్ప్లే చేయాలంటే లైనెక్స్లో ఏ కమాండ్ వాడాలా? వాట్ ఈస్ ద కమాండ్ యూ నీడ్ టు యూస్? ఎకో. కమాండ్ నేమ్ ఏంటి? ఎకో.
డబుల్ కొటేషన్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి గైస్. యూ కెన్ లైక్ దిస్ హలో ఫర్ ఎగ్జాంపుల్ జావా, ఏదో ఒక మెసేజ్ ఇవ్వండి. ఎకో అనేటువంటి కమాండ్ని ఎకో అనేటువంటి కమాండ్ని మనం యూస్ చేయాలా. ఓకే, లెట్ మీ గో అండ్ సి ఎకో. దిస్ ఈస్ ద లైన్ ఎకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హలో జావా, ఐ వాంట్ టు డిస్ప్లే హలో జావా, ఐ వాంట్ టు డిస్ప్లే దిస్ మెసేజ్, ఇట్ ఈస్ ఫైన్. క్లియర్. ఎకో కమాండ్ మీకు షెల్ స్క్రిప్టింగ్ చెప్పేటప్పుడు చాలా దిక్కలు యూస్ చేస్తుంటాను గైస్. యూట్యూబ్లో ఎవరైతే షెల్ స్క్రిప్టింగ్ మీరు చూస్తున్నారో నేను చెప్తాను ఎప్పుడు చూడాలని. మనకి లైనక్స్ కొంచెం ఫైనలైజ్ అయిపోతే నెక్స్ట్ వీక్లో అప్పుడు మీరు షెల్ స్క్రిప్టింగ్ ప్యారలల్గా స్టార్ట్ చేయొచ్చు. ఐ విల్ డిస్కస్ వెన్ టు స్టార్ట్. ఓకే, ఎకో అనేటువంటి కమాండ్ ఎందుకనంటే ఏదైనా మెసేజ్ కన్సోల్ మెసేజ్ అవుట్పుట్ ఎర్రర్ లాగ్స్ కానీ ఏదైనా ఎర్రర్ ఒక కీవర్డ్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ కీవర్డ్ని డిస్ప్లే చేయడం, ఆ వేరియబుల్లో ప్లేస్ చేసి డాలర్ యూస్ చేసి అలా మనం ఎకో అనేటువంటి కమాండ్ని యూస్ చేస్తాం. క్లియర్, ఫైన్. యూ మే గెట్ ఎ డౌట్ ఆల్సో. ఎల్ఎస్ఐఫన్ ఎల్ఆర్టీహెచ్ అని కొడితే ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ చేంజ్ చేయొచ్చా? ఇక్కడ ఫైల్కి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి, డైరెక్టరీకి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద పర్మిషన్స్? ఎస్, it is possible to change the permissions. Guys. You can change it. You can change the permissions, no problem. How can you do? How can you change the permissions? With the help of chmod. Command name enti Linux lo chmod. This is the command. Very, very important command. ఒక ఫైల్కి ఉన్నటువంటి ఒక డైరెక్టరీకి ఉన్నటువంటి పర్మిషన్స్ మనం చేంజ్ చేయాలనంటే యూనిట్ యూస్ chmod. మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేటెడ్ ఏ ఫైల్. ఓకే, క్యాట్ భాష.txt ఏముందో చూడాలనుకుంటున్నా, ఏం డేటా లేదు. ఓకే, ప్రీవియస్గా క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ ఉన్నాయి. క్యాట్ ఎర్రర్.లాగ్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ డేటా. ఎందుకని ఎలా చూడగలుగుతున్నావు నువ్వు ఈ డేటా మొత్తాన్ని? ఈ ఎర్రర్.లాగ్ అనే దానికి నీకు పర్మిషన్ ఉంది చూడండి, రీడ్ యాక్సెస్ ఉంది. ఆర్ ఏబుల్ టు సీ రీడ్ యాక్సెస్? గ్రూప్ లెవెల్లో ఉంది, యూజర్కి ఉంది, ఈవెన్ అదర్స్కి కూడా పర్మిషన్ ఉంది, యాక్సెస్. రీడ్ యాక్సెస్ అంటే డేటాను రీడ్ చేయడానికి. ఓకే, కెన్ ఐ చేంజ్ దిస్ ఎర్రర్.లాగ్ పర్మిషన్స్? ఐ వాంట్ టు చేంజ్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలా, యూజరు, గ్రూపు, అదర్స్కి. ఐ డోంట్ వాంట్ టు గివ్ ద రైట్ యాక్సెస్. ఓకే, లెట్ మీ టెల్ యూ గైస్. చూడండి ఇక్కడ, లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్ vi స్పేస్. ఓకే, లెట్ మీ చేంజ్ umask వాల్యూ ఫస్ట్. నార్మల్గా తీసుకొచ్చేద్దాం. దిస్ ఇస్ మై umask వాల్యూ, నార్మల్ తీసుకొచ్చేసాను. ఓకే, ఇప్పుడు లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్ నేమ్ వచ్చేసి test.txt. గో టు ఇన్సర్ట్ మోడ్, ఇన్సర్ట్ సమ్ డేటా, ఎస్కేప్, రైట్ అండ్ క్విట్. ఓకే, LSIFON/LRTH అని కొడితే ఒక ఫైల్ క్రియేట్ అయింది. రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్ యూజర్కి ఉంది. ఓకే, అంటే ఇతను ఈ ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేయగలడు. రైట్ యాక్సెస్ అంటే ఏంటి? ఇన్సర్ట్ చేయడం, మాడిఫై చేయడం, డేటాని ఏదైనా మాడిఫికేషన్స్ చేయడం. అతనికి రైట్ యాక్సెస్ ఉంది, డేటా ఆపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ట్రై టు ఓపెన్ దిస్ ఫైల్ vi. ఓకే, test.txt. గో టు ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఇంకొంచెం డేటా యాడ్ చేయొచ్చు. ఓకే, ఇంకొంచెం డేటా ఇక్కడ స్పేస్లు ఇవ్వచ్చు. ఓకే, రైట్ ఆపరేషన్ చేయొచ్చు, ఎస్కేప్, రైట్ అండ్ క్విట్. ఓకే, క్యాట్ test.txt ఎలా చూడగలుగుతున్నాడు డేటా? ఇతను డేటాని ఎలా చూడగలుగుతున్నాడు? బికాస్ ఆఫ్ రీడ్ యాక్సెస్. వేర్ ఇస్ దట్ ఫైల్? హియర్. బికాస్ ఆఫ్ రీడ్ యాక్సెస్. డేటాను రీడ్ చేయడానికి రీడ్ యాక్సెస్ ఉంది. రైట్ చేయడానికి, డేటాని ఇన్సర్ట్ ఏదైనా చేయడానికి అతనికి రైట్ యాక్సెస్ కూడా ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్మిషన్స్ మొత్తం తీసేయాలనుకుంటున్నాను నేను, ఎంటీ చేసేయాలనుకుంటున్నాను. యూజర్, గ్రూప్కి, అదర్స్కి ఏ పర్మిషన్ ఉండకూడదు అనుకుంటున్నా. ఏం చేస్తావు? వాట్ ఈస్ ద పర్మిషన్ యూ నీడ్ టు గివ్? జీరోస్, రైట్? chmod. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పర్మిషన్స్, chmod. యూజర్స్కి 0, గ్రూప్కి 0, అదర్స్కి 0. ఏ ఫైల్ మీద? test.txt. ఈ ఫైల్ మీద యూజర్స్కి, గ్రూప్కి, అదర్స్కి 0 చేసేస్తున్నా పర్మిషన్. కావాలంటే చూడండి, LSIFON/LRTH అని కొడితే ఆర్ ఏబుల్ టు సీ ఎనీ పర్మిషన్ ఈస్ దేర్? నౌ కెన్ యూ ట్రై క్యాట్ test.txt. కెన్ యూ ట్రై? ఆర్ ఏబుల్ టు సీ ద డేటా ఇన్సైడ్ దిస్? నీ పర్మిషన్ లేదు. ఆర్ యూ అండర్స్టూడ్? ఇతనికి నేను కంప్లీట్గా ఆ యూజర్ లెవెల్లో కంప్లీట్ తీసేశాను, పర్మిషన్స్ కంప్లీట్ తీసేశాను. ఓకే, నౌ ఐ వాంట్ టు గివ్ ద రీడ్ యాక్సెస్.
ఫర్ యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలా? హౌ కెన్ యూ డూ? ఈజ్ ఇట్ పాసిబుల్? యూజర్స్కి, గ్రూప్కి, అదర్స్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలా? ఎలా ఇస్తారో చూడండి. సిహెచ్ఎంఓడి రీడ్ అంటే నెంబర్ ఎంత? రీడ్ అంటే నెంబర్ ఎంత? 4. యూజర్కి 4, గ్రూప్కి 4, అదర్స్కి 4. ఏ ఫైల్ మీద? టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ మీద. ఆర్ ఏబుల్ టు గో అండ్ సి ఎల్ఎస్ఐ పని ఎలా టీహెచ్ చూడండి. యూజర్కి రీడ్ పర్మిషన్ వచ్చింది, గ్రూప్కి రీడ్ పర్మిషన్ వచ్చింది, అదర్స్కి కూడా రీడ్ పర్మిషన్ ఉంది. ఓకే, రీడ్ అంటే ఏంది మీనింగ్? క్యాట్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటాని చూడొచ్చు. రీడ్ యాక్సెస్, వీవ్ యాక్సెస్. బట్ ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటాని చేంజ్ చేయగలరా? ఇతనికి రైట్ యాక్సెస్ ఉందా యూజర్ లెవెల్లో? I told first 3 for user, second is group, third is for others. He can able to change the data. Let's see. vi space test.txt. Let me go here. Let me go to insert mode. So warning. Hey, this is only read only file. You can't change it. మీరు ఏదన్నా ఇన్సర్ట్ చేసిన డేటాని మీరు సేవ్ చేసేటప్పుడు, రైట్ అండ్ క్విట్ ఇచ్చేటప్పుడు ఇట్ విల్ నాట్ అలౌ యూ టు చేంజ్ ద డేటా ఆఫ్ దిస్ ఫైల్. ఓకే, అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ టెర్మినల్ మోడ్లోకి వచ్చి క్విట్ అయిపోయింది, కంప్లీట్గా క్విట్ అయిపోయింది, ఫోర్స్ క్విట్ అయిపోయింది. దట్స్ ఇట్. చూడండి, క్యాట్ డేటా టెస్ట్ డాట్ టీఎక్స్టీ డేటా చేంజ్ చేయలేకపోయాడు. ఎందుకని చేంజ్ చేయలేకపోయాడు? హీ డోంట్ హ్యావ్ ఎన్ పర్మిషన్. ఓకే, ఇప్పుడు ఐ గాట్ ఎ రిక్వైర్మెంట్. గైస్, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలా, కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. ఇంగ్లీష్లో ఇవ్వచ్చు, నెంబరింగ్లో కూడా ఇవ్వచ్చు పర్మిషన్స్ జనరల్గా. ఇఫ్ యూ గో టు అండర్స్టాండ్, ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దిస్. Okay, by saying this, come here. Okay, fine. First three for user, second 3 for group, third వచ్చేసి అదర్స్. ఇప్పుడు ఇదే ఫైల్ మీద ఇదే ఆపరేషన్స్ ప్రెసెంట్ పర్మిషన్స్ ఎంత ఉంది? 1 సెకండ్. ప్రజెంట్ పర్మిషన్స్ ఎంత ఉంది? 4, 4, 4. ఓకే, ఇక్కడే చెప్పేస్తాను చూడండి గైస్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇతనికి ఓన్లీ రైట్ యాక్సెస్ యాడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి యూజరు, నెక్స్ట్ వచ్చేసి గ్రూపు, నెక్స్ట్ వచ్చేసి అదర్ యూజరు, గ్రూపు, అదర్స్. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ పర్మిషన్స్ని మనం టచ్ చేయకూడదు, ఈ పర్మిషన్స్ ఇలానే ఉండాలి. కాకపోతే ఇక్కడ రైట్ యాక్సెస్ యాడ్ చేయాలి. హౌ టు డూ? సిహెచ్ఎంఓడి ఫైల్ నేమ్ ఏంటి? ఐ థింక్ test.txt. గైస్, ఇది ఫాంట్ సైజు పెద్దది అవ్వడం వల్ల కొంచెం కంఫర్ట్గా రాయలేకపోతున్నాను. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ కీప్ 30%, స్క్రోల్ అప్, లెట్ మీ చేంజ్ ద మార్కర్ ఆల్సో, లెట్ మీ టేక్ బెటర్ 3 points. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు ఫైల్ వచ్చేసి రీడు ఐఫన్ ఓన్లీ 4 4s ఉంది. ప్రజెంట్ పర్మిషన్స్ ఇవి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్సు, సెకండ్ వన్ వచ్చేసి గ్రూపు, థర్డ్ వన్ వచ్చేసి అదర్స్. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ ఇతనికి రైట్ యాక్సెస్ ఇవ్వాలి. హౌ టు డూ? సిహెచ్ఎంఓడి నెంబరింగే కాదు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఎవరికి నువ్వు రైట్ యాక్సెస్ ఇవ్వాలా? షార్ట్ నేమ్ యూకి వచ్చేసి యూజరు, జీకి వచ్చేసి గ్రూపు, అదర్స్కి వచ్చేసి షార్ట్ నేమ్స్ ఇవి. ఎవరికి నువ్వు రైట్ యాక్సెస్ ఇవ్వాలా? యూజర్కి ఏమి ఇవ్వాలా? ప్లస్ యాడ్ చేస్తున్న పర్మిషన్ రైట్ యాక్సెస్ ఇవ్వాలా. ఏరే పర్మిషన్స్ డిస్టర్బ్ అవ్వవు. ఫైల్ నేమ్ ఏంటి? test.txt. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏం చేంజ్ అవుతుంది? రైటు ఐఫను, రీడు. ఓకే, ఐఫన్. ఇప్పుడు పర్మిషన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు చేంజ్ చేయొచ్చు? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యూజర్కి మనం ఏం చేస్తున్నాం? రైట్ యాక్సెస్ ఇస్తున్నాం. లెట్ మీ గో టు ఇట్. చూడండి, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. చూడండి, సిహెచ్ఎంఓడి యూజర్కి రైట్ యాక్సెస్ ఇస్తున్నాం. ఏ ఫైల్ మీద? test.txt ఈ ఫైల్ మీద. కావాలంటే ఇప్పుడు చేంజ్ చేయండి. చూడండి, అదర్ పర్మిషన్స్ డిస్టర్బ్ అవ్వవు. ఓన్లీ నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో అదొకటే ఇవ్వచ్చు.
ఓకే. ఇప్పుడు బై సీయింగ్ దిస్, కెన్ యూ ప్లీజ్ షేర్ మీ ద కమాండ్? కెన్ యూ ప్లీజ్ షేర్ మీ ద కమాండ్? ఓకే. ఓన్లీ ఓన్లీ అదర్స్కి రైట్ యాక్సెస్ ఇవ్వాలా, అదర్స్కి రైట్ యాక్సెస్ ఇవ్వాలా, ఇదే ఫైల్. గివ్ మీ గివ్ మీ ద కమాండ్. అదర్స్కి రైట్ యాక్సెస్ ఇవ్వాలా. శివ, దట్ ఈస్ రాంగ్. ఐ విల్ టెల్ యూ. ఓకే, సెకండ్ చెప్పారు, అది కరెక్ట్. ఓకే, ఫైన్. అదర్స్కి రైట్ యాక్సెస్ ఇవ్వాలా. అతనికి రీడ్ ఉంది, రీడ్తో పాటు రైట్ ఇవ్వాలా. డోంట్ గివ్ శివ, నెంబర్ లేక వెళ్ళకూడదు. మీరు రియల్ టైంలో కూడా నేను డిఫరెన్స్ చెప్తాను, ఈ రోజే చెప్తాను. ఇంగ్లీష్ క్యారెక్టర్సే ప్రిఫరబుల్. మీరు నెంబర్కి ఎప్పుడు బావద్దు, నెంబర్స్ ఎప్పుడు వాడొద్దు కూడా. అసలుకి ప్రాబ్లం కూడా చూపిస్తాను నేను ఈరోజు నీకు. ఎండింగ్లో నేను నెంబర్ వాడాలా, ఇలా ఇంగ్లీష్ వాడితే బెటర్ అనేది యూ విల్ అండర్స్టాండ్. ఓకే, యూ విల్ అండర్స్టాండ్ వెదర్ యూ నీడ్ టు యూస్ ద నెంబర్ ఆర్ ఇంగ్లీష్ క్యారెక్టర్స్. వన్ సెకండ్. ఎస్, ప్లీజ్ డ్రాప్ ఇన్. Whether you need to add the number or for this file system, tell me. I want to give the right access. Very good. Many people are giving correct answer. How to give? chmod chmod others ki right access ivala on top of what file? test.txt file. Others ki right access ivala. Chudandi, chmod others ki right access ivala. ఏ ఫైల్ మీద? test.txt. ఓకే, మీకు డౌట్ ఉండొచ్చు. చూడండి, ls7 th ఆర్ ఏబుల్ టు సీ అదర్ రైట్ యాక్సెస్ వచ్చిందా? క్లియర్, ఫైన్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఏమైంది? బికాస్ ఆఫ్ దిస్ కమాండ్, వాట్ ఆర్ ద పర్మిషన్స్ నౌ? రీడు రీడు రైటు ఐఫను, రీడు ఐఫను, రీడు రైటు ఐఫను. ఓకే, ఐ వాంట్ టు రిమూవ్ ద పర్మిషన్ రైట్ యాక్సెస్. ఐ వాంట్ టు రిమూవ్ ద రైట్ యాక్సెస్ టు అదర్స్. ఐ వాంట్ టు రిమూవ్ ద రైట్ యాక్సెస్ టు అదర్స్. రైట్ యాక్సెస్ తీసేయాలా? దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్. టెల్ మీ ద కమాండ్. చూడండి, ఇప్పుడు యాడ్ చేయాలి అని అంటే ప్లస్ గైస్, యాడ్ చేయాలి అని అంటే ప్లస్, రిమూవ్ చేయాలంటే మైనస్. చూడండి, సిహెచ్ఎంఓడి అదర్స్కి రైట్ యాక్సెస్ తీసేయాలా ఆన్ టాప్ ఆఫ్ వాట్? test.txt ఫైల్. అండర్స్టూడ్? ఐఫన్ మైనస్ వాడాలా. యాడ్ చేయాలంటే ప్లస్, యాడ్ చేయాలంటే ప్లస్, రిమూవ్ చేయాలంటే మైనస్. ఇప్పుడు ఏమవుద్ది? రీడు రైటు ఐఫను, రీడు ఐఫను, రీడు ఐఫన్. రైట్ యాక్సెస్ రిమూవ్ చేస్తాం. లెట్ మీ గో అండ్ సీ. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. సిహెచ్ఎంఓడి అదర్స్కి రైట్ యాక్సెస్ రిమూవ్ చేయాలి. అదర్స్కి రైట్ యాక్సెస్ ని రిమూవ్ చేయాలి. ఏ ఫైల్ మీద? test.txt. లెట్ మీ గో అండ్ సీ. ls7 ఆర్ ఏబుల్ టు సీ అదర్స్కి రైట్ యాక్సెస్ రిమూవ్ చేశారు. ప్రజెంట్ స్టేటస్ ఇది. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటనంటే, నౌ మై రిక్వైర్మెంట్ ఈస్ ఆర్ యు గైస్ ఆర్ ఫాలోయింగ్ మీ? స్లోగా వెళ్తున్నాను, ఎందుకంటే కొంతమందికి అర్థం కాకపోతుండొచ్చు. చాలా మంది రియల్ టైంలో మా కంపెనీ, మా ప్రాజెక్ట్లో కూడా నెంబరింగ్ వాడి చాలాసార్లు ఎస్కలేషన్స్ తెచ్చుకున్నాడు. ఎప్పుడు కూడా ఇంగ్లీష్ క్యారెక్టరే వాడాలి. నేను చెప్తాను ఎప్పుడు నెంబర్ వాడాలి, ఎప్పుడు ఇంగ్లీష్ వాడాలి అనేది. విల్ డిస్కస్. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు గ్రూప్కి, అదర్స్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఫర్ గ్రూప్ అండ్ అదర్స్. ఏదైనా షెల్ స్క్రిప్ట్స్ అలా ఉంటాయి కదా, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు గ్రూప్ అండ్ అదర్స్. హౌ టు గివ్? చూడండి, సిహెచ్ఎంఓడి వాట్ యూ నీడ్ టు గివ్? ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఎవరికి? గ్రూప్కి, అదర్స్కి. ఏమి యాడ్ చేయాలి? పర్మిషన్ ప్లస్ ఏమి యాడ్ చేయాలా? ఎగ్జిక్యూట్ పర్మిషన్. ఎగ్జిక్యూట్ అంటే ఎక్సే కదా. ఓకే, test.txt. ఆర్ యూ ఫాలోయింగ్ మీ? లెట్స్ సి. లెట్ మీ గో హియర్. ట్రై టు అండర్స్టాండ్ దిస్ టర్మ్. సి, సిహెచ్ఎంఓడి గ్రూప్కి, అదర్స్కి ఏం యాడ్ చేయాలా? ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యాడ్ చేయాలా. ఏ ఫైల్ మీద? test.txt. ls7 ఆర్ ఏబుల్ టు సీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఆర్ యాడెడ్ టు దిస్ వన్. క్లియర్? అర్థమవుతుందా మీకు? నౌ పర్మిషన్స్ ఆర్ రీడు రైటు ఐఫను, ఇక్కడ రీడు ఐఫన్ ఎగ్జిక్యూట్ వచ్చింది, ఇక్కడ రీడు ఐఫన్ ఎగ్జిక్యూట్ వచ్చింది. ఓకే, ఫైన్. నౌ మై రిక్వైర్మెంట్ ఈస్ ఐ వాంట్ టు గివ్ ద ఫుల్ యాక్సెస్ టు ఎవ్రీ వన్. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, ఐ వాంట్ టు గివ్ ద ఫుల్ యాక్సెస్ టు ఎవ్రీ వన్. టెల్ మీ.
డోంట్ గివ్ నెంబర్స్. ఐ టోల్డ్ రైట్ అఖిల్, డోంట్ యూస్ ద నెంబర్స్. నెంబర్స్ ద్వారా కూడా చేయొచ్చు, బట్ డోంట్ యూస్ ద నెంబర్స్. ఇంగ్లీష్ క్యారెక్టర్స్ చెప్పండి. ఐ వాంట్ టు గివ్ ద ఫుల్ యాక్సెస్ టు ఎవ్రీవన్. టెల్ మీ. యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి అన్ని ఫుల్ యాక్సెస్ ఇచ్చేయాలా. వెరీ గుడ్. ఓకే, ఫైన్. లెట్స్ సి. ఇక్కడ చూడండి. సిహెచ్ఎంఓడి, సిహెచ్ఎంఓడి, సిహెచ్ సిహెచ్ఎంఓడి, సిహెచ్ఎంఓడి యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి, యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూటివ్. ఓకే, test.txt ఫైల్, ఫుల్ పర్మిషన్స్. లెట్ మీ గో అండ్ సి. ఏం చేయాలా? సిహెచ్ఎంఓడి యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి ఏం పర్మిషన్ ఇవ్వమన్నాడు? రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూటివ్. ఏ ఫైల్ మీద? test.txt ఫైల్ మీద. ఎంటర్. ls ఎలా టేచ్ ఆర్ ఏబుల్ టు సి ఫుల్ పర్మిషన్స్ వచ్చేసాయి, చూసారా? ఆర్ యూ అండర్స్టాండింగ్? నౌ మై ప్రజెంట్ స్టేటస్ ఈస్ రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్. రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్. ఓకే, రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్. క్లియర్? క్లియర్ ఎవరీవన్? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎస్, రైట్? ఎస్. ఓకే, నెక్స్ట్ ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఇప్పుడు ఫుల్ పర్మిషన్ ఉంది. ఓకే, మైక్ బాయ్. ఓకే, భాష, వెరీ గుడ్. ఓకే, ఫైన్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ చూడండి. నా రిక్వైర్మెంట్ వచ్చేసి గైస్, ప్రతి టూల్ కూడా ఇలానే డిస్కషన్స్ మనం ప్రతి కేసుని డిఫరెంట్ యూస్ కేసెస్ తీసుకొని డిస్కస్ చేస్తే నీకు లాంగ్ రన్లో ఉంటుంది. నేను అబ్జర్వ్ చేశాను, మన దగ్గర ప్లేస్ అయినటువంటి స్టూడెంట్స్ బ్లాగ్స్ రివైజ్ చేసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్లాగ్స్ రివైజ్ చేసుకొని ఒక ప్రాపర్ ప్యాటర్న్ లేకుండా ప్రిపేర్ అయ్యి 6 months 1 year దాకా వెయిట్ చేసి 1 year తర్వాత క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కోర్స్ అయిపోతానే జాబ్ వస్తానే కాదు. కొంతమంది బాగా యాక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళకి బై డిఫాల్ట్ కొంచెం ఐక్యూ, బాగా బ్రెయిన్ బాగా వర్క్ అవుతుంటుంది వాళ్ళకి, బాగా కొంచెం హార్డ్ వర్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళు కోర్స్ మిడిల్లోనే ప్లేస్ అయిపోతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఐ వాంట్ టు రిమూవ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఫర్ యూజర్. ఐ వాంట్ టు రిమూవ్ ద రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఫర్ గ్రూప్. ఈ రెండు రిమూవ్ చేసేయాలా. ఇది డిలీట్ చేయాలా, ఇది డిలీట్ చేయాలా, రిమూవ్ చేయాలా. యూజర్స్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఒక్కటే తీసేయాలా, గ్రూప్కి రైట్ అండ్ ఎగ్జిక్యూట్ తీయాలా. చెప్పండి. అరే, ఇప్పుడు దాకా అన్ని బాగా ఈక్వల్గా ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైందా? యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ రిమూవ్ చేయాలా, గ్రూప్కి రైట్ అండ్ ఎగ్జిక్యూట్ రెండు రిమూవ్ చేయాలా. రైట్ అండ్ ఎగ్జిక్యూట్. టెల్ మీ. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. వెరీ గుడ్. నో రవి, దట్ ఈస్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? లెట్స్ సి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, వాళ్ళు ఏం చెప్పాడు, ఇక్కడ చూస్తే ఫుల్ యాక్సెస్ ఉంది ఇతనికి. ఇక్కడ ఫుల్ యాక్సెస్. సిహెచ్ఎంఓడి కమాండ్ నేమ్ ఏంటి? సిహెచ్ఎంఓడి యూజర్స్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీయమన్నాడు. ఓకే, కామా. గ్రూప్కి ఏం తీసేయమన్నాడు కాబట్టి మైనస్. ఏం తీసేయమన్నాడు? రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్. ఏ ఫైల్ మీద? test.txt ఫైల్ మీద. ఆర్ ఏబుల్ టు సి ఈజ్ ఇట్ రిమూవ్డ్ ఆర్ నాట్? ఆర్ యూ అండర్స్టూడ్? చూడండి, సి. క్లియర్ దిస్ కమాండ్ చూడండి. సిహెచ్ఎంఓడి యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీ. ఓకే, దాని తర్వాత గ్రూప్కి రైట్ అండ్ ఎగ్జిక్యూట్ కూడా తీసేయి. దిస్ ఇస్ ద ఫైల్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండింగ్ మై ఫైల్ సిస్టమ్? స్లోలీ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్, రైట్? సిహెచ్ఎంఓడి యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ రిమూవ్ చేయి, కామా. గ్రూప్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీసేయి, దాంతోపాటు రైట్ యాక్సెస్ కూడా తీసేయి. ఓకే, ఏ ఫైల్ మీద? test.txt. క్లియర్? ఎస్. ఇప్పుడు ఏమవుద్ది? రీడు రైటు ఐఫను, రీడు రైటు ఎగ్జిక్యూటివ్. ఓకే, మై రిక్వైర్మెంట్ ఈస్ ఐ వాంట్ టు రిమూవ్ ద కంప్లీట్ పర్మిషన్స్ ఫర్ యూజరు, గ్రూపు, అదర్. అసలు మొత్తం తీసేయాలి, అసలు పర్మిషన్సే ఇవ్వకూడదు. ఇప్పుడు ఏం చేస్తారు? టెల్ మీ. ఏం చేయాలి? హౌ టు డూ? ఐ వాంట్ టు రిమూవ్ కంప్లీట్ పర్మిషన్స్. ఇన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పిన తర్వాత కూడా మీరు క్యాచ్ చేయలేకపోతే రికార్డింగ్ చూడండి. సిహెచ్ఎంఓడి యూజర్స్కి, గ్రూప్కి, అదర్స్కి రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూట్ యాక్సెస్ తీసేయాలా. వాట్ ఇస్ దట్? test.txt ఫైల్. దట్స్ ఇట్. చూడండి, ఫుల్ యాక్సెస్ వెళ్ళిపోయింది.
ఫుల్ యాక్సెస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంటీ ఉంది గైస్, ఎటువంటి యాక్సెస్ లేదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఇప్పుడు, మీరు ఓకే అంటే. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు ఫైల్ పర్మిషన్ ఏం లేదు, ఎంటీ ఎంటీ ఎంటీ. ఓకే, ఎంటీ. ఏం పర్మిషన్సే లేవు యూజర్స్ కానీ, గ్రూప్ కానీ, అదర్స్ కానీ. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓకే ఇలా ఉంది ప్రజెంట్ స్టేటస్. ప్రజెంట్ స్టేటస్ ఇలా ఉంది. ప్రజెంట్ స్టేటస్ ఎంటీ, యూజర్ కానీ, గ్రూప్కి కానీ, అదర్స్కి. ఇప్పుడు నేను ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా. ఐ వాంట్ టు గివ్ ద ఫుల్ యాక్సెస్. హౌ టు డూ? సిహెచ్ఎంఓడి సిహెచ్ఎంఓడి యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూట్ యాక్సెస్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ మీద ఇవ్వాలి. ఆర్ ఆర్ చాలామంది ఏం చేస్తారు వర్కింగ్లో, మన వాళ్ళు వర్కింగ్లో చేసేది ఏంటంటే సిహెచ్ఎంఓడి 777 ఇస్తారు. 777 బోత్ ఆర్ సేమ్ గైస్. కానీ యూ గైస్ ఆర్ థింకింగ్ బోత్ ఆర్ సేమ్ అని. టెల్ మీ బోత్ ఆర్ సేమ్ అన్నట్టు. ఇప్పుడు 7 అంటే ఏంటి మీనింగు? యూజర్కి రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూటివ్. ఈ 7 అంటే ఏంటి మీనింగు? గ్రూప్కి రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూటివ్. ఈ 7 అంటే ఏంటి మీనింగు? అదర్స్కి రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూటివ్ కదా. 7 అంటే అదే కదా, రీడు రైట్ ఎగ్జిక్యూటివ్, రీడు రైట్ ఎగ్జిక్యూటివ్, రీడు రైట్ ఎగ్జిక్యూటివ్. బోత్ ఆర్ సేమే కదా. నువ్వు ఇలా ఇచ్చినా ఒకటే, ఇలా ఇచ్చినా ఒకటే కదా. ఎస్ ఆర్ నో? ఆర్ యు అండర్స్టాండింగ్? బోత్ ఆర్ బోత్ ఆర్ నాట్ సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. ప్రశాంత్, మేము ఎన్నో యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూస్తుంటాం, వర్కింగ్లో కూడా మేము రన్ చేసాం. బోత్ ఆర్ సేమ్, నువ్వేమో నాట్ సేమ్ అంటున్నావు అని. అవునా కదా? డౌట్ కదా మీకు? ఎస్ ఆర్ నో? నువ్వేదో సమ్ మ్యాజిక్స్ ఏదైనా చేస్తున్నావు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్కి, ఓకే, యూజర్కి యూజర్కి గ్రూప్కి, అదర్స్కి రీడ్ యాక్సెస్ కదా. ఇదే మనం ఇంగ్లీష్లో ఎలా రాస్తాం? యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి రీడ్ యాక్సెస్ ఎలా రాస్తాం? 4 అంతేగా. యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి రీడ్ యాక్సెస్ ఇదేగా. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ డిఫరెంట్. బోత్ ఆర్ డిఫరెంట్. మన లాజిక్ ప్రకారం సేమ్, కానీ బ్యాక్గ్రౌండ్లో వర్కింగ్ మాత్రం డిఫరెంట్. అంటే మీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫైల్కి ఏం పర్మిషన్స్ లేవు కదా. చూడండి, ఏం పర్మిషన్స్ లేవు కదా ఈ ఫైల్కి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? సిహెచ్ఎంఓడి యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి ఓకే, ఐఎమ్ గివింగ్ రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఆన్ test.txt. ట్రై టు అండర్స్టాండ్. యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఆన్ test.txt ఫైల్. ఇప్పుడు ఏమొస్తుంది? నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇది రన్ చేస్తున్నా, ఫుల్ పర్మిషన్ వచ్చేస్తుంది. చూడండి, కావాలంటే చూడండి, సేఫ్ అని టీహెచ్ ఫుల్ యాక్సెస్ వచ్చిందా లేదా? ఫుల్ యాక్సెస్ వచ్చిందా? ఓకే, అంటే ఈ కమాండ్ ద్వారా కూడా నువ్వు ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చు. కానీ లెట్ మీ బ్రింగ్ బ్యాక్ టు జీరో. సిహెచ్ఎంఓడి ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ రిమూవ్ ఇట్. సిహెచ్ఎంఓడి అన్ని జీరో చేసేస్తున్నాను. test.txt మళ్ళీ పర్మిషన్స్ తీసేస్తున్నా. మళ్ళీ పర్మిషన్స్ నేనే తీసేసాను కావాలని. ఓకే, నేనే ఇంటెన్షనల్గా పర్మిషన్ తీసేసాను. ఇప్పుడు నేనేం చేశాను? ఇలా చేస్తే ఫుల్ పర్మిషన్ వచ్చింది. కెన్ ఐ డూ లైక్ దిస్? ఇలా చేసినా కానీ పర్మిషన్స్ వస్తాయిగా. ఎస్, సిహెచ్ఎంఓడి యూజర్కి ఫుల్ యాక్సెస్, గ్రూప్కి ఫుల్ యాక్సెస్, అదర్స్కి ఫుల్ యాక్సెస్. ఏ ఫైల్ మీద? test.txt. గో అండ్ సి సేఫ్ అని టీహెచ్. గో అండ్ సి సేఫ్ అని టీహెచ్. ఆర్ ఏబుల్ టు సి ఫుల్ పర్మిషన్ వచ్చింది కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నువ్వేమో ఈక్వల్ కాదంటున్నావు, రెండు పర్మిషన్స్ ఈక్వల్గా వచ్చాయిగా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? టెల్ మీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఈ కేసు వదిలేసింది. నేనేం చేస్తానంటే రీడు రైటు ఓకే, రైట్ ఇస్తాను. ఓకే, అవుట్ డు సిహెచ్ఎంఓడి జనరల్గా 6 ఇస్తాం కదా. 6 ఇస్తాం ఏ ఫైల్ మీద? test.txt. రీడు రైట్ ఇలా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దిస్ ఇస్ ద యాక్చువల్ ఫైల్. ఇప్పుడు పర్మిషన్ 6 ఉంది. ట్రై టు అండర్స్టాండ్. నాట్ బికాస్ ఆఫ్ యూమాస్క్, దేర్ ఇస్ నో లింక్ విత్ యూమాస్క్. ఓకే, యూమాస్క్ కాదు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రీడు రైటు ఐఫను ప్రజెంట్ పర్మిషన్స్. ఏ ఫైలు? ఈ ఫైలు టెక్స్ట్ ఫైల్.
ఈ ఫైల్కి ప్రజెంట్ పర్మిషన్స్ ఇది ప్రజెంట్ స్టేటస్ 6 4 సారీ ఇట్స్ మై బ్యాడ్ 6 6 6 నా రిక్వైర్మెంట్ వచ్చేసి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు గ్రూప్. ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు గ్రూప్, లేదంటే గ్రూప్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా. ఐ వాంట్ టు గివ్ ద అంతకుముందు ఏ పర్మిషన్స్ ఉందో నాకు సంబంధం లే. ప్రజెంట్ ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు గ్రూప్. గ్రూప్ అంటే ఇదే కదా. ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు దిస్ గ్రూప్. హౌ టు డూ? టెల్ మీ. ఆల్ రైట్, టెల్ మీ గైస్. కూల్, టెల్ మీ. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు దిస్ గ్రూప్. టెల్ మీ. ఎస్. సి యూ డోంట్ నో ప్రీవియస్ ఫైల్ పర్మిషన్స్, యూ డోంట్ నో ప్రీవియస్ రీడ్ ఏముంది, ఎగ్జిక్యూట్ ఏముంది, అన్ని తెలియకపోవచ్చు ఒక్కోసారి. ఓకే, ఇప్పుడు చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎన్ నెంబర్ ఆఫ్ వేస్లో రాయొచ్చు. సిహెచ్ఎంఓడి 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 ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వమన్నాడు. ఎవరికి? గ్రూప్కి. గ్రూప్కి ఏ పర్మిషన్ ఇవ్వమన్నాడు? ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వమన్నాడు. ఓకే, టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్. ఓకే, ఇలా రాయొచ్చు. ఆర్ఎల్స్ ఇంకొక వేళ ఎలా రాయొచ్చు? సిహెచ్ఎంఓడి ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వమన్నాడు అని ఏం చేస్తాం మనం? ఏం చేస్తారు మీరు? 6 ఓకే, యూ డోంట్ నో 6 7 6 అంటే ఈ పర్మిషన్స్ అన్ని చెక్ చేసుకోవాలి నువ్వు ఏమోనే అని. 6 7 6 టెస్ట్ డాట్ టీఎక్స్టీ అని ఇస్తారు. ఇప్పుడు ఏం జరగదు తెలిసింది బ్యాక్ ఎండ్లో. నువ్వు ఇలాగాని ఇచ్చావనుకో, డైరెక్ట్గా ఓన్లీ ఈ పర్మిషన్ మాత్రమే టచ్ చేస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. ఓన్లీ నా రిక్వైర్మెంట్ ఏంది? గ్రూపుకు మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలా. కానీ నువ్వు నెంబర్ కానీ ఇచ్చావనుకో, నువ్వు నెంబర్ కానీ ఇచ్చావనంటే ప్రీవియస్గా ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి. ప్రీవియస్గా ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో మొత్తం డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోయి నువ్వు ఏదైతే నెంబర్ పాస్ చేస్తావో ఆ నెంబర్ అప్డేట్ అవుతుంది. అది అండర్స్టాండింగ్ డిఫరెన్స్ అర్థమైందా? నువ్వు కానీ ఇంగ్లీష్ క్యారెక్టర్స్ కానీ పాస్ చేసావంటే ఏవైతే చేంజెస్ చేయాలో యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ దాన్ని మాత్రమే టచ్ చేస్తుంది. కానీ నువ్వు కానీ నెంబర్స్ కానీ పాస్ చేసావంటే ప్రీవియస్గా ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని ఇరేజ్ అయిపోతాయి. నువ్వు ఇచ్చినటువంటి నెంబర్ అప్డేట్ అవుతుంది. కావాలంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ చూడండి, ls-lrth. ఓకే, వాట్ ఇస్ దట్ ఫైల్ నేమ్? grep-i. ఫైల్ నేమ్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ కదా. టెస్ట్. ఓకే, సి ఈ ఫైలు ఇక్కడ చూడండి. ఇప్పుడు పర్మిషన్స్ ఏమున్నాయి? రీడు, రైటు, అంతే. హియర్ ఆల్సో రీడు, రైటు. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది? ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు గ్రూప్. ఎలా ఇస్తాం? జనరల్గా ఏం చేస్తారంటే సిహెచ్ఎంఓడి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అంటే ఏంటి? ఫుల్ యాక్సెస్ ఇవ్వాలంటే గ్రూప్కి ఇవ్వాలనుకున్నాడు. ఇక్కడ నువ్వు 0 ఇచ్చావనుకో, ఫస్ట్ దాన్ని నేను టచ్ చేయడం. అలా గ్రూప్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చావనుకో, ఇక్కడ మళ్ళీ 0 ఇచ్చాడు. ఇప్పుడు ఏ ఫైల్ మీద? టెస్ట్ డాట్ టీఎక్స్టీ. యాక్చువల్గా నువ్వు ఇక్కడ 0 ఇచ్చావంటే టచ్ చేయకూడదు కదా పర్మిషన్స్ అవి, కానీ టచ్ చేస్తుంది. అంటే ప్రీవియస్గా ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో మొత్తం డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోయి నువ్వు కొత్తగా ఏదైతే ఇవ్వాలనుకున్నావో అది వరకు అప్డేట్ అవుతుంది. చూడండి, కావాలంటే సి హియర్ లెట్ మీ టైప్ ls-lrth. ఆర్ ఏబుల్ టు సి మొత్తం వెళ్ళిపోయిన ఇంతకుముందు పర్మిషన్స్ అన్ని అనవసరంగా టచ్ చేసినట్టే కదా. కొన్నిసార్లు రాంగ్గా కొడతాం మనం. కరెక్ట్గా నువ్వు ఆ టైంలో ఉన్న టెన్షన్లో మనం ఏం చేస్తాం? రాంగ్గా కొట్టేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ఎంఓడి నేను ఓన్లీ యూజర్స్కి మాత్రం రీడ్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నా, అదర్స్ గ్రూపు నాకు సంబంధం లేదని 0 ఇచ్చేసా. ఇప్పుడు ఏమైపోద్ది? టెస్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ కొడితే ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళిద్దరికి ఉన్నటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, వెళ్ళిపోతాయి. ఉన్న పర్మిషన్ 0 ఇచ్చేసావు కదా, వెళ్ళిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఓన్లీ రీడ్ యాక్సెస్ యాడ్ అయి ఉంటుంది. కావాలంటే చూడండి, ls-lrth యూజర్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ యాడ్ అయి ఉంటుంది. ఓన్లీ రీడ్ యాక్సెస్ యాడ్ అయింది. ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు నెంబరింగ్ వాడుతావో ప్రీవియస్గా ఏవైతే ఉంటాయో మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఓకే, బట్ వర్కింగ్లో కానీ ట్రైనింగ్లో ఎక్కడైనా కానీ దే ఆర్ యూజింగ్ నెంబర్స్. దట్ ఈస్ వెరీ డేంజరస్. దోస్ ఆర్ వెరీ డేంజరస్ అంటిల్ అన్లెస్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ దిస్ ప్యాటర్న్ అండర్స్టాండింగ్. For example,
ఇక్కడ పర్మిషన్స్ ఏంటి, లెట్ మీ చేంజ్ ఇట్, సిహెచ్ఎంఓడి 666 ఉంది టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ మీద. ఇప్పుడు ఎల్ఎస్ఐ పని ఎలా టీహెచ్ అని కొడితే అన్ని రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉంది, సారీ రీడ్ రైట్ రీడ్ రైట్ రీడ్ రైట్ రీడ్ రైట్ ఉంది. ఐ వాంట్ టు గివ్ ద ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ టు గ్రూప్. ఐ వాంట్ టు గివ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్ టు గ్రూప్. నేను ఏం చెప్పాను, నెంబర్ ఆడొద్దు. మీకు తెలుసు కదా సిహెచ్ఎంఓడి ఎవరికి ఇవ్వమన్నాడు, గ్రూప్కి మాత్రమే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వమన్నాడు. ఐ డోంట్ కేర్ యూజర్స్కి అదర్స్కి ఏముందో నాకు సంబంధం లే. ఏమని రిక్వెస్ట్ చేశాడు, గ్రూప్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వమన్నాడు. ఏ ఫైల్ మీద, టెస్ట్ డాట్ టీఎక్స్టీ. ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ నేను హైలైట్ చేస్తున్నాను చూడండి, సి వాట్ ఎవర్ ఐఎమ్ హైలైటింగ్, ఓన్లీ ఈ పోర్షన్ వరకే టచ్ చేస్తున్నా నేను, ఈ పోర్షన్ వరకే టచ్ చేస్తున్నా అంతే. ఆర్ యు అండర్స్టూడ్? ఈ పోర్షన్ వరకే టచ్ చేస్తున్నా నేను, రిమైనింగ్ పర్మిషన్స్తో నాకు సంబంధాలు రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని టచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, పర్మిషన్ చేంజ్ ఉంటుంది. ఎలా సేపు అని ఎలా టీచ్ అనుకుంటూ ప్రీవియస్ పర్మిషన్స్ నాకు సంబంధాలు నా దగ్గర నేను ఇచ్చానా లేదా ఎగ్జిక్యూట్ పర్మిషన్, దట్స్ ఇట్. క్లియర్? ఆల్వేస్ గో విత్ ద నెంబర్, ఆల్వేస్ గో విత్ ద నెంబర్, సారీ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రిమూవ్ ద రైట్ యాక్సెస్ టు అదర్స్. నెంబర్లు ఎలా ఇస్తారు, ఇవన్నీ నువ్వు స్ట్రాంగ్ అయితే నెంబర్ ఇవ్వగలవు. అప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్ పర్మిషన్స్ డిలీట్ అయిపోయి మళ్ళీ ఓవర్ రైడ్ అవుతుంది, నెంబర్కి బావద్దు. ఐ వాంట్ టు రిమూవ్ ద రైట్ యాక్సెస్. జనరల్గా ఏం చేస్తాం, సిహెచ్ఎంఓడి ఓకే, యూజర్కి సంబంధం లేదు, గ్రూప్కి సంబంధం లేదు, అదర్స్కి రైట్ యాక్సెస్ తీయమన్నాడు, అదర్స్కి రైట్ యాక్సెస్ తీసేయమన్నాడు. అదర్స్కి తీయాలంటే మైనస్ కదా, అదర్స్కి రైట్ యాక్సెస్ రిమూవ్ చేయమన్నాడు. ఏ ఫైల్ మీద, టెస్ట్ డాట్ టెక్స్ట్, దట్స్ ఇట్. కానీ నువ్వు నెంబర్ కానీ వాడావనుకో, నెంబర్ వాడొచ్చు, అప్పుడు నువ్వు యూనిట్ బి స్ట్రాంగ్ హియర్. ఇవన్నీ నీకు అర్థం కావాలి. ఎక్కడైనా రాంగ్ కొట్టావనుకో, వేరే యూజర్ కానీ పర్మిషన్ పోతే దే విల్ గివ్ ద ఎస్కలేషన్, దే విల్ సెండ్ ఎస్కలేషన్ మెయిల్. అసలు జెన్కిన్స్ డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ ఫైల్లో లేదు, మానిటర్ డాట్ ఎస్హెచ్ అనేటువంటి స్క్రిప్ట్లో ఎవరు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ తీశారు, అవన్నీ రిస్క్ ఎందుకు? గో విత్ ద ఆల్వేస్ గో విత్ ద క్యారెక్టర్స్ ఓన్లీ, డోంట్ గో విత్ ద నెంబర్స్. ఎంటర్ చేసి చూడు, ఓన్లీ రిమూవ్ అయిపోయి ఉంటుంది. అదర్స్కి రైట్ యాక్సెస్ రిమూవ్ అయి ఉంటుంది, అదర్స్కి రైట్ యాక్సెస్ మాత్రమే రిమూవ్ అయింది. అదర్ పర్మిషన్స్ ఏమైనా మనం డిస్టర్బ్ చేస్తున్నాం, చేయలేదు. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు అర్థమైందా, బోత్ ఆర్ డిఫరెంట్ రైట్? ఆర్ యూ అండర్స్టూడ్? బోత్ ఆర్ డిఫరెంట్ ఆర్ సేమ్? ప్యాటర్న్ వైజ్ సేమ్, కానీ బ్యాక్గ్రౌండ్ లాజిక్ ఈజ్ డిఫరెంట్. బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయ్యేటువంటి లాజిక్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇలా మల్టిపుల్ టెక్నిక్స్ ఉంటాయి గైస్. మనం మిస్టేక్స్ చేస్తేనే మనకు అర్థం అవుతుంటాయి, కొన్ని మిస్టేక్స్ చేస్తేనే మనకి జనరల్గా అర్థమవుతుంటాయి. ఇలా మనం ఫైల్ పర్మిషన్స్ చేంజ్ చేయొచ్చు. మనకి మండే సెషన్ యూ విల్ అండర్స్టాండ్ యూజర్స్ ఏంటి, గ్రూప్ ఏంటి, గ్రూప్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ మండే సెషన్. అండ్ వన్ స్మాల్ థింగ్ గైస్, నేను చిన్న కమాండే, ఐ హ్యావ్ స్మాల్ థింగ్. ఓకే, డూ వాంట్ డిస్కస్ నౌ? వీకెండ్ క్లోజ్ చేసే ముందు డూ వాంట్ డిస్కస్ నౌ? టెల్ మీ, డూ వాంట్ డిస్కస్ దట్? సింపుల్ కమాండే, కానీ యూస్ కేస్ ఈస్ డిఫరెంట్. సి, మేము ఏం చేసామంటే, మాకు తస్తుక శాండ్ బాక్స్ రెండు ఉంటాయి క్లస్టర్స్, రెండు ప్రైమరీ క్లస్టర్స్ ఉంటాయి, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ లాగా. ఇక్కడ మా దాంట్లో మేము తస్తుక శాండ్ బాక్స్ అంటాం. ప్రాజెక్ట్ నేమ్స్ చేంజ్ అవుతుండొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతుంది, ఏది డేటాబేస్, ఏదో టెస్టింగ్ కోసం లేదు, ఎందుకు చేస్తున్నారో కొన్ని మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నప్పుడు మాకేం చేశారంటే, నేను ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్ సపోర్ట్ చేసేవాడిని, ఎక్కువ ఈ సర్వీసెస్ మీదే ఉండేవాడిని. ఈ సర్వీసు ఎంఎన్పితో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఎంఎన్పి సర్వీస్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి MySQL DBతో కనెక్ట్ అయి ఉంటాయి అనమాట అవి. ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే, అప్పుడు మా దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ లేదు, పైథాన్ స్క్రిప్ట్ లేదు మా కాడ. ఆ టైంలో ఏం చేశారంటే, ఇక్కడ నుంచి డేటాబేస్ మైగ్రేట్ చేస్తారు. ఎవరు చేస్తారు మైగ్రేషన్? DB మైగ్రేషన్ DB టీమ్ చూసుకుంటుంది. కానీ నా సర్వీసెస్ డేటా 100% మైగ్రేట్ అయిందా లేదా నేను చెక్ చేసుకోవాలా. ఇది నా మైక్రో సర్వీసెస్ డేటా సక్సెస్ఫుల్గా మైగ్రేట్ అయిందా లేదా నేను చెక్ చేసుకోవాలా. ఆ టైంలో మా లీడ్ ఏం చేశాడంటే, ప్రశాంత్, మనం మైగ్రేషన్ జరుగుతుంది కదా, ముందు ఒక చిన్న పైథాన్ కానీ షెల్ స్క్రిప్ట్ కానీ రాయమన్నాడు. 1 వీక్ ముందే చెప్పేశారు, అనౌన్స్ చేశారు, ఒక పైథాన్ కానీ షెల్ స్క్రిప్ట్ రాయమన్నాడు. ఏమని రాశాడంటే, ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఎంఎన్పి టేబుల్, ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్ సంబంధించినటువంటి ఆర్డర్ క్యాప్చర్ మొత్తం టేబుల్స్ లిస్ట్ తీసి, ఆ టేబుల్స్లో మళ్ళీ ఎన్ని రోస్ ఉన్నాయి,
ఏ డేటా ఉందో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. మేము ఏం చేసామంటే ఒక టేబుల్, దిస్ ఈస్ టేబుల్ 1. ఈ టేబుల్ 1లో ఎన్ని రోస్ ఆఫ్ డేటా ఉంది, ఎన్ని కాలమ్స్ ఆఫ్ డేటా ఉంది. నెక్స్ట్ టేబుల్ 2 ఎన్ని రోస్ ఆఫ్ డేటా ఉంది, ఎన్ని కాలమ్స్ ఆఫ్ డేటా ఉంది. నెక్స్ట్ టేబుల్ 3 ఇలా ప్రతి టేబుల్ అన్ని తీసాం, డేటా అంతా తీసాం మైస్క్యూఎల్ డీబీ నుంచి. అప్పుడు తీసి ఒక టీఎక్స్టీ ఫైల్లో పెట్టేశాం. కౌంటు ఒక టీఎక్స్టీ ఫైల్లో ప్లేస్ చేసాం కౌంటు. ఓకే, ఇప్పుడు ఈ డేటా ఇక్కడి నుంచి వీళ్ళు మైగ్రేట్ చేశారు, స్లోగా శాండ్ బాక్స్ తీసుకెళ్లారు. ఒక 3 to 4 hours ఎంతో పట్టింది ఆ టైంలో. డేటా మైగ్రేషన్ జరిగింది. అప్పుడు ఈ డేటా మొత్తం తీయడానికి నేను ఒక సింపుల్ పైథాన్ స్క్రిప్ట్ రాశాను. చాట్ జీపీటీ వాడి ఆ టైంలో పైథాన్ స్క్రిప్ట్ రాశాను. మాకు ఇంటర్నల్గా ఏ టూల్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది బ్రౌజర్తో. పైథాన్ స్క్రిప్ట్ రాశాను, వర్క్ అవుతుంది. ఒక ఫైల్లో ఉంది, డేటా అంతా ఒక ఫైల్లో ఉంది. హీర్ ఆల్సో ఆ డేటా మైగ్రేట్ అయిన తర్వాత అదే స్క్రిప్ట్ని తీసుకుని వచ్చి శాండ్ బాక్స్లో రన్ చేసాం. మళ్ళీ ఇక్కడ కూడా ఒక టెక్స్ట్ ఫైల్ జనరేట్ అయింది. ఇక్కడ ఒక టెక్స్ట్ ఫైల్ వచ్చింది, ఇక్కడ ఒక టెక్స్ట్ ఫైల్ వచ్చింది. ఈ రెండు టెక్స్ట్ ఫైల్ని కంపేర్ చేయాలి, అంటే కరెక్ట్గా డేటా అంతా వెళ్ళిందా లేదని. అంటే సింపుల్ చెకింగ్, ఖచ్చితంగా తీసుకెళ్తారు డేటాని. డేటా లాస్ అయ్యేదానికి రేర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ఫైలు రెండు కంపేర్ చేసుకోవాలా. మనకి చేంజ్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది, సీఎం టీం అంటాం మా దాంట్లో, సీఎం టీం అంటుంటారు. వాళ్ళు డిప్లాయ్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఆ, వాళ్ళే చూసుకుంటారు. ఏది ఏ టీంని ఇన్వాల్వ్ చేయాలా, ఏ టైంలో ఏం జరగాల, ఈ టైంలో ఏదైనా ఇష్యూ వస్తే ఎలా రోల్ బ్యాక్ చేయాలా, అంతా వాళ్ళ కాడ ఉంటుంది. స్టేజ్ మేనేజ్మెంట్ టీం మేనేజరు బాగా ఎక్సెల్ అంతా రెడీ చేసి పెట్టేసి ఉంటారు. ఆ మార్నింగ్ నైట్ 11 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 6 o'clock కల్లా మెయింటెనెన్స్ విండో క్లోజ్ చేయాలా, అంతా ప్రాసెస్ జరిగిపోవాలా, ఏ సర్వీస్ ఏ ఆర్డర్లో డిప్లాయ్ చేయాలా, అన్ని ఓలే ట్రాక్ చేస్తుంటారు మా దాంట్లో. అప్పుడు వ్యాలిడేషన్కి ఇస్తారు, ప్రశాంత్ ఈ సర్వీస్లన్నీ మైగ్రేట్ అయినాయి, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అంటాడు. అప్పుడు మేము ఏం చేయాలా, ఇక్కడ రన్ చేసినటువంటి స్క్రిప్ట్ అవుట్పుట్ ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ దిస్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాయ్మెంట్ డాట్ యామెల్. ఓకే, డిప్లాయ్మెంట్ డాట్ యామెల్ ఇన్ క్యూబర్నెటీస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడికి వెళ్తే మనకు ఒక ఏదో యామెల్ ఫైల్ ఉంది. దిస్ ఇస్ మై డిప్లాయ్మెంట్ యామెల్. ఓకే, సింపుల్ డిప్లాయ్మెంట్ యామెల్, దిస్ ఇస్ మై డిప్లాయ్మెంట్ యామెల్. ఓకే, ఇది వచ్చేసి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ యామెల్. ఇక్కడ నేమ్ స్పేస్ అని ఇస్తాం జనరల్గా. ఇక్కడ మనం మెటాడేటాలో నేమ్ స్పేస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివెన్ ప్రొడక్షన్. ఓకే, ఇదే యామెల్ లోయర్ ఎన్విరాన్మెంట్లో కూడా ఉంది. ఇదే యామెల్ లోయర్ ఎన్విరాన్మెంట్లో కూడా స్టేజింగ్లో కూడా ఇచ్చాం, లేదా స్టేజింగ్లో కూడా ఇదే యామెల్ ఉంది. కాకపోతే అక్కడ ఇమేజ్ వచ్చేసి 1.14.1 అని ఉంది. ఓకే, ఇమేజ్ వర్షన్ వచ్చేసి డిఫరెంట్ ఉంది స్టేజింగ్. ఇక్కడ చూసేసి ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. ఇప్పుడు ఇదే ఇమేజ్ని ప్రొడక్షన్లో కూడా కొంచెం అప్గ్రేడ్ చేసి డిప్లాయ్ చేశాడు, ఏదో వర్షన్ అప్గ్రేడ్ చేసి డిప్లాయ్ చేసి. ఎందుకు వర్క్ అవ్వడం లేదు ప్రశాంత్? ఒకసారి లోయర్ కాన్ఫిగరేషన్, ప్రొడక్షన్, లోయర్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ రెండు కంపేర్ చేయి ఫైల్స్ అంటాడు. గిటబ్లో ఉంటాయి అన్ని డిప్లాయ్మెంట్ యామెల్ ఫైల్స్ కానీ ప్లే బుక్స్ కానీ అన్ని మన గిటబ్లో మెయింటైన్ చేస్తాం, సోర్స్ కోడ్ అంతా. అప్పుడు చెక్ చేయమంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇలా ఒక్కొక్క లైన్ చెక్ చేసుకుంటా ఉంటాం. ఓ ఇది ప్రొడక్షన్ యామెల్, ఇది స్టేజింగ్ యామెల్. ఓకే, ఇక్కడ నేమ్ స్పేస్ ఇది కామన్, ఓ ఇమేజ్ వర్షన్ చేంజ్ అయింది, ఇంకెక్కడైనా చేంజ్ అయిందని ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ మొత్తం మాన్యువల్గా కంపేర్ చేస్తుంటాం. జనరల్గా మనం బియాండ్ కంపేర్ వాడతాం గైస్. బియాండ్ కంపేర్ మా దాంట్లో మేము ఇది వాడతాం, ప్రతి ఒక్కరు వాడతారు, నేనే కాదు. ఈ యాప్ గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలా డౌన్లోడ్ చేస్తారో అలా డౌన్లోడ్ చేయండి. ఓకే, ఇట్ ఈస్ ఓపెనింగ్. ఐ వాంట్ టు కంపేర్ ద టెక్స్ట్ కంపేర్ సెలెక్ట్ చేశారంటే ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది ప్రొడక్షన్ యామెల్, దిస్ ఈస్ ద ప్రొడక్షన్ యామెల్. కాపీ చేసి లెఫ్ట్ సైడ్ పేస్ట్ చేయండి, ప్రొడక్షన్ యామెల్. ఓకే, స్టేజింగ్ యామెల్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ చేసి, ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసి కమ్ హియర్ అండ్ పేస్ట్ ఇట్. ఈ టూల్ ఖచ్చితంగా వాడతారు గైస్, ఆల్మోస్ట్ వాడతారు. ఆర్ యు గైస్ ఆర్ యూజింగ్ ఆర్ నాట్, టెల్ మీ ఇన్ యువర్ ప్రాజెక్ట్స్. బియాండ్ కంపేర్ వాడతారా లేదా మీరు చెప్పండి, ఎవరైనా వర్కింగ్ ఉంటే. ఎస్, రవి ఈస్ టెల్లింగ్ ఎస్, రాజా ఎస్, సుధీర్ కుమార్ ఎస్, ఖచ్చితంగా వాడతాం, ఇది కామన్. ఇప్పుడు తెలిసిపోతాం చూడండి, ఈ లైన్లో ఇక్కడ ప్రొడక్షన్ ఉంది, ఇక్కడ స్టేజింగ్ ఉంది. ఓకే, ఇక్కడ చూస్తే 1.2 ఈ ఇమేజ్ ఉంది ఇక్కడ, అంటే ఫైల్ కంపారిజన్ కోసం. ఓకే, టెక్స్ట్ కంపారిజన్, టెక్స్ట్ మెర్జ్ చేయడానికి కానీ అటువంటిప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూడండి కనపడిపోతుంది, ఇక్కడ చేంజెస్ ఏమైనా ఈజీ కనపడుతుందా? ఎస్, ఇలా కంపేర్ చేస్తాం. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ టూల్ పర్మిషన్ లేదు, ఓకే ఇన్స్టాల్ చేయడానికి, ఓకే ఆ నెట్వర్క్లో అలౌ చేయడం లేదని అనుకున్నప్పుడు యు ఆర్ ద లైనక్స్ గాయ్, ఓకే యు ఆర్ ద డెవాప్స్ ఇంజనీర్ గైస్. ఓకే, కాపీ దిస్ సేమ్ యామెల్, ట్రై టు క్రియేట్ vi space prod1.yaml,
prod1.ml. I'm creating one file. Go to insert mode, paste that data, paste this data. Okay, escape right and quit. Okay, let me create a stage1.ml. This is the staging ml. This is the staging ml. Let me copy vi space stage1.ml. I created Linux server లో డేటాను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ఇన్సర్టెడ్. ఎస్కేప్ రైట్ అండ్ క్విట్. రెండు ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి. క్యాట్ ప్రొడక్షన్ 1.ml, క్యాట్ స్టేజ్ 1.ml, ఈ రెండింటిని కంపేర్ చేయాలి. అంటే ఈ ఫైల్లో ఏం తేడా ఉంది, ఈ ఫైల్లో ఏంటి డిఫరెన్స్ ఏముంది, రెండిట్లో అని. సిమిలర్గా ఉంటాయి చూడడానికి, కానీ మనకి లైనక్స్ లో కమాండ్ ఉంది. దట్ కమాండ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిఫ్. కమాండ్ నేమ్ ఏంటి? డిఫ్. ఓకే, staging1.ml ఫైల్ ని ఐ వాంట్ టు కంపేర్ విత్ production1.ml తో కంపేర్ చేయాలి. అక్కడ వచ్చినటువంటి డేటా ఐ టోల్డ్ రైట్, ఇక్కడ ఉన్నటువంటి డేటా ఈ ఫైలు రెండు కంపేర్ చేస్తే నీకు ఈక్వల్ ఉంటే వస్తుంది. చూడండి, ఈక్వల్ లేదు. లైన్ నెంబర్ 5లో నేమ్ స్పేస్ చేంజ్ ఉంది. లైన్ నెంబర్ 20లో ఇమేజ్ చేంజ్ ఉంది. ఆర్ యు అండర్స్టాండింగ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇదే స్టేజ్ 1 ఇంకొక ఫైల్ కాపీ చేస్తున్నాను. కాపీ స్టేజ్1.ml ని ఇంకొక ఫైల్గా కాపీ చేస్తున్నా. స్టేజ్2.ml. ఇప్పుడు టెల్ మీ గైస్, ఈ రెండు ఫైల్లో డేటా సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? రెండు ఫైల్లో డేటా సేమ్ ఉల్లా? ఇక్కడున్న డేటానే కదా నేను ఇక్కడ కాపీ చేసింది. ఎస్, లెట్ మీ కంపేర్ ఇట్. డిఫ్ కమాండ్ నేమ్ ఏంటి? డిఫ్ స్టేజ్1.ml అండ్ స్టేజ్2.ml. ఎంటర్. ఎటువంటి డిఫరెన్స్ లేదు కాబట్టి డిఫరెన్స్ రాలేదు నీకు. అంటే రెండు ఫైల్స్ ఈక్వల్ అని. కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది డిఫరెన్స్? వై యూ గాట్ దిస్ డిఫరెన్స్? ఆర్ యూ అండర్స్టూడ్? ఎస్. ఓకే, ఫార్మెట్, టెక్స్ట్ ఫార్మెట్ కానీ యామెల్ కానీ ఏదైనా దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. లైక్ దిస్ విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ మండే. Okay, because we are out of time now. Already 9 o'clock. Sorry for that. And one more thing, guys. If you guys are not yet registered, I told we are going from the basics to advanced. నేను ఎప్పుడు డైరెక్ట్గా అడ్వాన్స్డ్ థింగ్స్ లైక్ ఎంటర్ కాను. ఓకే, వీఆర్ నాట్ ద గాడ్. ఓకే, మనకి అన్ని బై డిఫాల్ట్ రావు, బై ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేయగలను. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రిజిస్టర్డ్, దిస్ ఈజ్ మై నెంబర్. ఓకే, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మీకు. క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఈఎంఐ ఆప్షన్ కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా నార్మల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా వీఆర్ ప్రొవైడింగ్. గైస్, మీరు కమ్యూనిటీ గ్రూప్లో కానీ మీరు జాయిన్ కాలేదనంటే, అంటే కమ్యూనిటీలో అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి జనరల్గా. ఈ కమ్యూనిటీ గ్రూప్ లింక్ నేను ఇప్పుడు జూమ్ చాట్లో వేస్తాను. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ జనరల్ అప్డేట్స్ వస్తుంటాయి. మీరు నాకు 1-to-1 పింగ్ చేసి క్లాస్ లింక్, మండే నుంచి క్లాస్ లింక్ ఓన్లీ పెయిడ్ డిస్కార్డ్ సర్వర్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. మీరు ఎవరైనా ఆల్రెడీ పేమెంట్ చేస్తుంటే అట్లీస్ట్ మండే లోపు మీకు అడ్మిన్ డీటెయిల్స్ ఇస్తుంటాను. నాకు 1-to-1 పింగ్ చేసినప్పుడు అట్లీస్ట్ మండే లోపు ప్లీజ్ ట్రై టు ఆన్బోర్డ్ ఇంటూ డిస్కార్డ్ సర్వర్. ఓకే, మీరు పార్ట్ పేమెంట్ చేస్తుంటే మాత్రం ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ రావండి. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ ఉంటాయి. మీరు ఫుల్ పేమెంట్ చేసి కూడా ఇంకా మీకు ప్రీవియస్ బ్యాచ్ వీడియోలు ఫ్రీగా రాలేదని అంటే ప్లీజ్ పింగ్ మీ త్రూ వాట్సాప్. ఐ విల్ హెల్ప్ యూ హౌ టు గెట్ ఇట్ దట్. మండే సెషన్లో నేను చెప్తాను టోటల్ వీడియోస్ అక్కడి నుంచి ఎలా యాక్సెస్ చేయాలా. ఈరోజు వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి. మండే నుంచి జాయిన్ అయిన వాళ్ళకి వీడియోస్ ఎలా యాక్సెస్ చేయాలా, బ్లాగ్ సైట్ ఎలా యాక్సెస్ చేయాలా, ఓకే, జాబ్ సైట్స్ ఎలా యాక్సెస్ చేయాలా, ఫస్ట్ డిస్కషన్ అదే ఉంటుంది మండే సెషన్. ప్రతి ఒక్కరికి ప్రీవియస్ బ్యాచ్ వీడియోలు ఫుల్ పేమెంట్స్ జరిగిన వాళ్ళకి ఇచ్చున్నాయి. మీరు రాలేదనంటే నాకు వాట్సాప్ రీచ్ అవ్వండి. నా నెంబర్ ఉందిగా ప్రతి ఒక్కరి కాడ. ఎస్, 25,000 5 months duration. Yes, if you have any other doubts, technical doubts, try to raise your hand. Don't ask me financial related doubts and all. Okay, if you have doubts, you can raise your hand. Yes, 1 2 3 4 5 is that. హాయ్ ప్రశాంత్. Yeah, hi. ప్రశాంత్, మీ టీచింగ్ చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది. సో మీరు మధ్యలో అడుగుతుంటారు కదా, సో చెప్పాలా వద్దా, షాల్ ఐ గో ఫార్వర్డ్ అని. మీరు హెసిటేట్ అవ్వద్దండి. No, అది ఆ, జస్ట్ అన్నీ చెప్తానండి. మా టైం నా- లిమిట్స్ నా- ఉంటాయి. నాకు టైం అర్థమైంది. నాకు అర్థమైంది. సో నాకేమంటే మీరు ఎక్కడ లిమిట్ చేసుకుంటారా స్టూడెంట్స్కి
అబో ఓవర్ ద హెడ్ వెళ్ళిపోతుందని మీరు అజ్యూమ్ చేసుకుంటున్నారేమో. సో లేదు లేదు కొంతమందికి అలా ఉండొచ్చు, 1.5 నాన్ అవర్, ఐటీ వన్ బ్యాక్గ్రౌండ్ వన్ వాళ్ళకి. అవర్ టు 1.5 అవర్ ఉంటుంది. 1.5 అవర్ క్రాస్ అయ్యేది ఎప్పుడు క్రాస్ అవుతుంది అంటే 1.5 అవర్ సెషన్ ఏదన్నా కంప్లీట్ ఆ సెటప్ డిప్లాయ్మెంట్స్ చేస్తూ ఉంటారు, ఆ కాన్సెప్ట్ అవ్వదు ఆ టైంకి. అటువంటప్పుడు మాత్రం 1.5 అవర్ క్లాస్ చేస్తాం, కానీ ఆల్మోస్ట్ 1.5 అవర్ లోపే క్లాస్ క్లోజ్ ఉంటుంది. మాకు ఒక ఎస్ ఇన్ని ప్రశాంత్, సంవత్సరాల మీరు నుంచి ఎంత టీచింగ్లో ఉంటుంది. మ్యాక్సిమం ఉమ్. ఇన్ని సంవత్సరాల నుంచి టీచింగ్లో ఉంటాం కాబట్టి ఆ, ఏది ఎక్కడ మీరు టచ్ ఎంత చేయాలో ఎంతవరకు మాక్సిమం టచ్ చేయాలో నాలెడ్జ్ షేర్ టచ్. చేస్తారో, సో వీఆర్ రెడీ టు రిసీవ్. షూర్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇట్ ఈస్ షోయింగ్ 1 2 3 4 5. అదే ప్రశాంత్, మీరు ఎంత మాక్సిమం నాలెడ్జ్ షేర్ చేస్తారో మేము. ఇది యాక్చువల్లీ నేను ఎలా అప్డేట్ చేయాలి, ఎంత అప్డేట్ చేసింది అవ్వట్లేదు. అది నా పేరు జాబీర్ అండి, జాబీర్ షేక్. ఆడ జూమ్లో సెట్టింగ్స్కి వెళ్ళండి జబీర్. ఓకే, జూమ్ సెట్టింగ్స్లో నేమ్ చేంజ్ ఆప్షన్ ఉంటుంది. ఆ, 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 మిగతా పేమెంట్ చేసేస్తాను. సో థ్యాంక్ యూ. మీ టీచింగ్ చాలా బాగా నచ్చింది. సో ఇట్ బేసిక్ టు జీరో టు అడ్వాన్స్ లెవెల్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీరు ఇలాగే చెప్తారని మేము మీ నుంచి ఆశిస్తున్నామండి. యా షూర్. సో మీరు ఎస్ఆర్ ఇదాకా నేర్చుకోవాలి కానీ మమ్మల్ని, చెప్పేదానికి వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. ఓకే. నేను 100% కమిటెడ్. సో నేను ఆర్మీలో పనిచేస్తానండి. నేను ఓకే. లీడ్ ఐటీ సెక్యూరిటీలో పనిచేస్తాను. సో నా దగ్గర అంతా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం డీల్ చేస్తూ ఉంటాను. సో షూర్. నేను ఒక బేసిక్ లెవెల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం నాకు లేదు. మీరు ఎస్ఆర్ దాకా మాకు చెప్తే ఒక సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ ఎంత నాలెడ్జ్ ఉండాలో అక్కడ దాకా నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. అది షూర్. మీ మీద నమ్మకం. ఆల్ రైట్. యా. అంతే అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రశాంత్. థ్యాంక్ యూ జబీర్. What could be the naming convention we are using in general? Simple names, files, and directories. Yes, this is good question. Someone dropped the message. Let me share my screen. Let me share my screen. ఓకే, ఈ నేమింగ్ కన్వెన్షన్స్ మీకు షెల్ స్క్రిప్ట్లో చెప్పుంటాను. వాట్ వుడ్ బి ద నేమింగ్ కన్వెన్షన్? ఓకే, వీఆర్ జనరల్లీ యూజింగ్ సింపుల్ నేమ్స్ ఫర్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. వెరీ గుడ్. చూడండి, ఎక్కడైనా కానీ క్యామెల్ నోటేషన్ ఉంటుంది గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ మేనేజ్మెంట్ అనుకో, నేమ్ ఆర్డర్, ఆర్డర్ మేనేజ్మెంట్, ఆర్డర్ మేనేజ్మెంట్ ఇలా రాస్తే ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఇలా రాయకూడదు. ఎలా రాయాలనంటే ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండాలి. నెక్స్ట్ వర్డ్ ఎలా ఉంటుంది? ఆర్డర్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఇలా రాయాలి. క్యాప్స్లో రాయాలి. క్యామెల్ నోటేషన్స్ అంటారు ప్రోగ్రామెటికల్గా కూడా. వేరియబుల్స్ని డిక్లేర్ చేసేది కూడా ఇలానే. అలానే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ని కూడా ఇలా ఇస్తే రీడబిలిటీని ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, ఇలా ఇవ్వాలి. అంటే నెక్స్ట్ వర్డ్ ఇంకో తర్వాత నెక్స్ట్ వర్డ్ వచ్చింది అనుకో, ఆర్డర్ మేనేజ్మెంట్. ఓకే, బిల్లింగ్ అని ఇచ్చాను అనుకో, బిల్లింగ్ అని ఇస్తే ఇలా. అంటే నెక్స్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. యా, పర్మిషన్స్ విల్ మోస్ట్లీ హ్యాండిల్డ్ బై ద లైనెక్స్ అడ్మిన్ గైస్. ఓకే, బట్ మన స్క్రిప్ట్స్కి మనం ఏదైనా పర్మిషన్స్ చేంజ్ చేసుకోవాలి. మనం ఏదైనా రాసినటువంటి స్క్రిప్ట్స్ అనుకున్నప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ పర్మిషన్స్ కాన్సెప్ట్. ఎస్. Any other technical doubts, guys? If you want to talk with me, this is last free session. Yes, Monday I will discuss other CH group user management commands. We'll discuss. What I need to explain? Can you please share me that, Janardhan? Okay, sir, I given 1, 2, 3, 4, 136 txt. What will happen? Please, can you please explain me? 136. Okay. What will happen? Let me go here. What he is telling? 1. Okay, can I give chmod 136 dot test dot txt? Let me give. What will happen? What is that permission? Let's see. Okay, what you are giving? Read access. Sorry, execute permission you are trying to give. Okay, execute permission you are trying to give. ls hyphen lrth. Okay, you are giving here read write. Okay, what is that file name? Sorry, data dot txt. This one. Chudandi. No. What is the test dot txt, right? Where is that file? Here. లేదంటే దీని మీద చేంజ్ చేస్తా ఉన్నాడు. సిహెచ్ఎంఓడి 136 ఆన్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ ls hyphen lrth ఆర్ ఏబుల్ టు సీ టెస్ట్ డాట్ టీఎక్స్టీ. దిస్ ఇస్ ద టెస్ట్ డాట్ టీఎక్స్టీ. 1 అంటే ఎంత? దిస్ ఇస్ ద ఎగ్జిక్యూట్. ఓకే, 3 అంటే రైట్ అండ్ ఎగ్జిక్యూట్.
and this is the read and execute 6. Guys, try to understand. ఇక్కడ one more important point. Is it possible to give the write access without read access? అసలు నీకు రీడ్ యాక్సెస్ లేకుండా రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చినా వేస్టే. ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఒక ఫైల్ని నువ్వు ఓపెన్ చేసి డేటా చూసేటువంటి పర్మిషనే నీ లేనప్పుడు నువ్వు డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తావు? ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, సిహెచ్ఎంఓడి 333 ఫర్ test.txt. ఓకే, ఐ గివెన్ అంటే రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇచ్చా. కానీ ఈజ్ ఇట్ పాసిబుల్ టు సీ ఇన్సైడ్ దిస్ డేటా? నీకు ఈవెన్ దో నీకు రైట్ యాక్సెస్ ఉన్నా కానీ ఆర్ ఏబుల్ టు సీ క్యాట్ test.txt, ఈజ్ ఇట్ గోయింగ్ టు షో పర్మిషన్ డినైడ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గివింగ్ రైట్ యాక్సెస్? అటువంటి కొన్ని లాజికల్గా ఆలోచించాలి. అండర్స్టూడ్? చూడండి, వితౌట్ రీడ్ యాక్సెస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు write the data into that file. Read is mandatory. Okay? Yeah. నో, ఒక కాన్సెప్ట్కి 100 సినారియోస్ చెప్పాను అనుకో, 2 years అయిపోతుంది. ఒక 2-3 సినారియోస్ టచ్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఆ యూస్ కేస్ని బట్టి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎస్టర్డే సెషన్ ఐ డిస్కస్డ్ వాట్ ఈస్ మైక్రో సర్వీస్. ఓకే, జస్ట్ ఎవరు అడిగితే డిస్కస్ చేశాను అఖిల్. ప్లీజ్ గో త్రూ దిట్ వీడియో, యూట్యూబ్లో ఉంటుంది. ఓకే, డాక్టర్ క్యూబర్నెటిస్ చెప్పేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మోనోలిథిక్, వాట్ ఈస్ మైక్రో సర్వీస్, ఎవ్రీథింగ్. Okay, all right, happy weekend. Okay, I will connect with you guys on Monday, same time, different link, 7:30 p.m. IST, different link. My admin team will validate. Guys, నా సిన్సియర్ రిక్వెస్ట్ వచ్చేసి మీరు జూమ్లో మీరు రిజిస్టర్ అయినటువంటి మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. తట్టు మాకు ఇచ్చినటువంటి నేమ్ ఏదైతే నేమ్ ఉంటుందో అదే ఫుల్ నేమ్తో జాయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ మండే. హ్యాపీ వీకెండ్ వన్స్ అగైన్. బై బై.